హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో టోటలీ మనకి 2 పార్ట్స్ ఉండబోతున్నాయి. ఫస్ట్ పార్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. ట్రేడర్స్ అలాగే ఇన్వెస్టర్స్కి ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. అందులో మనం ఎక్కువగా స్ట్రెస్ అయి నేర్చుకోవాల్సింది ఏమి ఉండదు, బట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ పార్ట్ ట్రేడర్స్ అలాగే ఇన్వెస్టర్స్ ఇద్దరు కూడా గమనించండి. సెకండ్ పార్ట్ కంపల్సరీగా ట్రేడర్స్ అయితే చూడడానికి ప్రయత్నించండి. మీకు వీడియోని స్పీడ్గా చూసే ఆప్షన్ ఉంటుంది, కింద ఉంటుంది 1x 1.25 1.5 1.75 2 అని. మీరు ఎంత స్పీడ్లో అయితే కంఫర్టబుల్గా ఉన్నారో అంత స్పీడ్ని సెలెక్ట్ చేశారంటే మీరు తక్కువ టైంలోనే వీడియోని కవర్ చేయొచ్చు. సో యూజువల్గా మనకి ట్రేడింగ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి, బిగినర్స్ అనే కాదు, ఈవెన్ నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఎటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. ఈ స్టాక్లో ఇప్పుడే ఎంటర్ అవ్వచ్చా, లేకపోతే ఇంకా ఇది కరెక్ట్ అవుతుందా, ఒకవేళ ఫాలో అవుతుంటే రైజ్ అవుతుంటే ఎంతవరకు పెరగడానికి పాసిబిలిటీ ఉంది, ఈ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇంట్రాడే చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి లెవెల్స్తో పని లేదు, కానీ కరెక్ట్ అవుతున్నప్పుడు ఎక్కడ కొనాలి, ఒక లెవెల్ ఆ లెవెల్ బ్రేక్ అయితే ఇంకే లెవెల్ వరకు నేను వెయిట్ చేయొచ్చు, ఫర్దర్గా నేను ఎక్కడ అక్యుములేట్ చేయొచ్చు, ఎక్కువగా స్టాక్స్ అని క్వశ్చన్స్ వస్తుంటాయి కదా. యూజువల్గా కామెంట్ సెక్షన్లో అవి చాలా వస్తూ ఉంటాయి. మరి అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయడం? పర్సనల్గా మేము ఎప్పుడైనా స్టాక్స్ని సజెస్ట్ చేస్తున్నా వాటి రిలేటెడ్గా ఇంపార్టెంట్ సపోర్ట్స్ని అయితే మెన్షన్ చేస్తూ ఉంటాను. బట్ ఒక ఇండివిజువల్ పర్సన్ లేకపోతే ఇండివిజువల్ ఛానల్ అందరి స్టాక్స్ రిలేటెడ్గా ఉన్న డౌట్స్ని క్లియర్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ వెబ్సైట్ని అయితే చెప్పబోతున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆ వెబ్సైట్ ఫ్రీ అండ్ మీరు దాంట్లో ఈవెన్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాల్సిన నీడ్ లేదు. ఆ స్టాక్ ఒక ఫర్దర్ ట్రేడింగ్ కమ్యూనిటీ అలా చూస్తున్న డీటెయిల్స్ని మీరు మీ అంతటిగా మీరు చెక్ చేసే ఒక వెబ్సైట్, ఒక ఫ్రీ వెబ్సైట్ గురించి ఇవాళ నేను మాట్లాడబోతున్నాను. మీరు రిజిస్టర్ చేసుకున్నా చేసుకోకపోయినా అందులో ఉన్న కంటెంట్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ ఇంపార్టెంట్. మనం ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలని రూల్ ఏం లేదు. సెకండ్ది, మీరు రిజిస్టర్ అయినా ఫ్రీగానే రిజిస్టర్ అవ్వచ్చు, అందులో మనం మనీ ఏం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నది కొత్తదైతే కాదు, ఇంటర్నేషనల్గా మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ యూజ్ చేస్తూ, ఈవెన్ ఆల్రెడీ ఈ పేరు కూడా మీరు వినే ఉంటారు, కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్లో మీరు ఆ వెబ్సైట్ని చూసుంటారు. ఆ వెబ్సైట్ నేమ్ ట్రేడింగ్ వ్యూ. నేను ట్రేడింగ్ వ్యూ అనగానే ఆ ట్రేడింగ్ వ్యూ డెమో వీడియోస్ నేను చూశాను, ట్రేడింగ్ వ్యూ రిలేటెడ్గా ఇలా ఉంటుంది, నాకు ఆ వెబ్సైట్ కూడా తెలిసిన ఒక వ్యూ మీకు వస్తే నేను ఆ డెమో గురించి నేను సెకండ్ హాఫ్లో మాట్లాడబోతున్నాను. ఫస్ట్ హాఫ్లో మాట్లాడుతున్న డెమో గురించి కాదు, ఆ వెబ్సైట్ని ఎలా యూజ్ చేయాలని కాదు. ఆ వెబ్సైట్ రిలేటెడ్గా ట్రేడింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు కానీ ఈవెన్ ఎవరికైనా ఒక స్టాక్ రిలేటెడ్గా డౌట్ ఉంటే, స్టాక్ రిలేటెడ్గా ఫర్దర్గా ట్రెండ్ ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంది, వీటి రిలేటెడ్గా డిఫరెంట్ ట్రేడర్స్ ఎలా అనుకుంటున్నారు, వాళ్ళ అనాలిసిస్ ఏంటని కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే దెన్ ఈ వెబ్సైట్ మనకి యూజ్ అవుతుంది. మనకి అడ్వాంటేజ్ని క్రియేట్ చేసి మనకి మనీని క్రియేట్ చేస్తుందంటే అది ఎవరి దగ్గర నుంచి మనం నేర్చుకున్న తప్పేం లేదు. కాబట్టి డిఫరెంట్ ట్రేడర్స్ ఎలా థింక్ చేస్తుంటారు ఆ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్గా, అలాంటి వాళ్ళందరినీ మనం ఎక్కడ చూడొచ్చు అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో మేము మీతో షేర్ చేస్తున్న కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఓకే, ఈ వీడియోని చూడండి కంప్లీట్గా. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ నచ్చకపోతే మీకు ఏం ప్రాబ్లం ఉంది వీడియోతో అనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీరు ఒకవేళ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి మన ఛానల్ ద్వారా మీకు ఏదైనా వాల్యూ క్రియేట్ అవుతుంది అనుకుంటే మన డే ట్రేడర్ తెలుగు రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు త్రూ ఆ రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మన ఛానల్కి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, మన కంటెంట్లోకి మూవ్ అవుదాం. మీరు డైరెక్ట్గా బ్రౌజర్లోకి వెళ్ళి in.trading view అని సెర్చ్ చేసినా మీకు ఈ వెబ్సైట్ వస్తుంది. ఆర్ మన డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసినా ఇక్కడికి వస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్, నేను ఇంకా సైన్ అప్ కూడా అవ్వలేదు, నేను ఇంకా అకౌంట్ కూడా క్రియేట్ చేయలేదు. నేను ఇప్పుడు ఏవైతే యూజ్ చేస్తున్నానో అవి వితౌట్ అకౌంట్ మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఖచ్చితంగా మీరు వెళ్ళండి, రిజిస్టర్ అవ్వండి, లేకపోతే పెయిడ్ ప్లాన్స్ తీసుకోండి. ఇవి నేను అస్సలు ప్రమోట్ చేయట్లేదు. మీరు అసలు రిజిస్టర్ అవ్వకుండా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలా వచ్చిన తర్వాత హోమ్ పేజ్ మీకు ఇలా కనిపిస్తుంది. స్క్రోల్ చేస్తుంటే నిఫ్టీ రిలేటెడ్గా ఆర్ ఇంకొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఐడియాస్ ఆర్ కొన్ని అనాలిసిస్ మీకు కనిపిస్తుంటాయి. సో స్టార్టింగ్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ఐడియాస్ కనిపిస్తుంటాయి. ఇంకా స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే మనకి స్టాక్స్ రిలేటెడ్గా కూడా ఐడియాస్ కనిపిస్తుంటాయి. సో ఒకవేళ మీరు నిఫ్టీ రిలేటెడ్గా వ్యూని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారు, నిఫ్టీ ఫర్దర్గా ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుందా, డౌన్ సైడ్కి వెళ్తుందా, లేకపోతే ప్రెజెంట్ ఉన్న చార్ట్ని ఏ రకంగా చూడొచ్చు, ఎక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్, రెసిస్టెన్స్, ఇలా మీరు గమనిద్దాం అనుకుంటే మీరు ఇక్కడ కనిపిస్తుంటుంది నిఫ్టీ అని, అదైనా క్లిక్ చేయొచ్చు. బట్ స్టాండర్డ్గా ఇది గుర్తుంచుకోండి, పైన సర్చ్ ఉంటుంది, ఆ సర్చ్ దగ్గరకు వెళ్తున్నాను. సో జస్ట్ నిఫ్టీని సర్చ్ చేస్తున్నాను. ఇలా వచ్చిన తర్వాత పక్కనే మీకు లాంచ్ చార్ట్ అని అలాగే సి ఓవర్ వ్యూ ఉంటుంది. సి ఓవర్ వ్యూని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఓవర్ వ్యూ, న్యూస్, ఐడియాస్, కాంపోనెంట్స్ అని ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఐడియాస్ దగ్గరికి వెళ్ళండి. రీసెంట్ టైంలో ఎవరెవరు వాళ్ళ అనాలిసిస్ని పోస్ట్ చేశారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, నిఫ్టీ హవర్లీ టైం ఫ్రేమ్లో ఒకరు తన అనాలిసిస్ని పోస్ట్ చేశారు. అలా మల్టిపుల్ అనాలిసిస్ నిఫ్టీ 50 రిలేటెడ్గా ఉంటాయి. మీరు ఏదైనా ఒక పర్టికులర్ అనాలిసిస్ని ఓపెన్ చేసి
డౌన్ సైడ్కి స్క్రోల్ చేశారంటే వాళ్ళు నిఫ్టీ రిలేటెడ్గా ఎలా అనుకుంటున్నారు, పైన వాళ్ళు మెన్షన్ చేసుకుంటున్న లెవెల్స్ ఏంటి, కింద వాళ్ళ వ్యూ ఏంటి అనేది కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేస్తుంటారు. కంప్లీట్గా ఇదైతే వినండి. ఇది నేను బై ఆర్ సెల్ ఇలా చూస్ చేయండి అని చెప్పడానికి కాదు, ఇది కంప్లీట్గా వినండి. నేను చెప్పాలనుకుంటున్నది వేరు. ఇలా చూసి బై ఆర్ సెల్ చేశారంటే మీకు ఏ ఉపయోగం కూడా ఉండదు. సో ఇలా చూస్తారు కదా. సో దీని ద్వారా ఏమవుతుంది, ఒక పర్టికులర్ స్టాక్స్ని కూడా చూపిస్తాను. ఒక పర్టికులర్ స్టాక్ రిలేటెడ్గా ఆ పర్టికులర్ పర్సన్ అనుకుంటున్న వ్యూ అండ్ ఆ వ్యూ రిలేటెడ్గా ఉన్న లాజిక్ ఇక్కడ మీకు దాన్ని డిస్క్లోజ్ చేస్తూ కింద టెక్స్ట్ రూపంలో కూడా పెడతారు. టెక్స్ట్ నాకు అర్థం కావట్లేదు, మీకు ఒకవేళ ఇంగ్లీష్ కానీ సమ్టైమ్స్ హిందీలో పోస్ట్ అవుతుంటాయి, అది నాకు ఐడియా ఉంది అనుకుంటే ఇలా క్లిక్ చేసిన తర్వాత వీడియోస్ ఓన్లీ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మేబీ వీడియోస్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ టైం టు టైం రాకపోవచ్చు, లైక్ రేపటికి సంబంధించింది ఇవాళ అలా రాకపోవచ్చు. బట్ ఎనీవే వాళ్ళ వ్యూని మీరు గమనించవచ్చు. మీరు పర్టికులర్ స్టాక్ని కూడా వేరొక ట్రేడర్స్ యొక్క వ్యూని మీరు ఇలా తెలుసుకోవచ్చు. పర్టికులర్ స్టాక్ టాటా మోటార్స్ సర్చ్ చేశాను. టాటా మోటార్స్ డైరెక్ట్గా క్లిక్ చేశారనుకోండి, ఓవర్ వ్యూ న్యూస్ పక్కనే మనకి ఐడియాస్ కింద మీకు జస్ట్ ఇమేజ్ అండ్ దాని కింద ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది. లేదు నాకు వీడియోస్లోనే కావాలనుకుంటే వీడియోస్ ఓన్లీలోకి వెళ్ళండి. మేబీ ఆ పాయింట్లో ఎవరైనా పోస్ట్ చేస్తుంటే అక్కడ మీకు కనిపిస్తుంది, లేదంటే లేదు. మోస్ట్లీ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. యూజువల్గా యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు, పర్టికులర్లీ చార్ట్స్ని చూపించి చెప్పేవాళ్ళు ఎవరు కూడా ఇలా ట్రేడింగ్ వ్యూలో డిఫరెంట్ ట్రేడర్స్ వాళ్ళ వ్యూస్ని పెడుతూ ఉంటారు. వాటిని చూసి కూడా నేర్చుకోండి అని ఎవరు సజెస్ట్ చేయరు. బికాస్ మనం వేరొక దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు అని చెప్తూ ఉంటే మేబీ ట్రేడర్స్ మనల్ని కాదు వాళ్ళని ఫాలో అవుతారేమో, మన వ్యూవర్షిప్ తగ్గుతుందని ఒక మెంటాలిటీ డెఫినెట్లీ ఉంటుంది. కానీ ఇలా డిస్క్లోజ్ చేయడానికి మెయిన్ రీజన్ టైం టు టైం ఇతర ట్రేడర్స్ ఎలా థింక్ చేస్తున్నారు, మన థింకింగ్ వాళ్ళ థింకింగ్ కంటే కొంత తక్కువలో ఉందా, ఆర్ వాళ్ళ చార్ట్ అనాలిసిస్ని చూసి మనం ఇంకేదైనా నేర్చుకోవచ్చా అని టైం టు టైం అప్గ్రేడ్ అయితే అవుతూ ఉండాలి. పర్సనల్గా నేను అలా అప్గ్రేడ్ అవ్వడం కోసం ఈ వెబ్సైట్ని ఫాలో అవుతాను. కొన్నిసార్లు ఒకే వేలో స్టాక్ని అనాలిసిస్ చేస్తూ ఉంటాం, మనకు ఒక సాచురేషన్ వచ్చేస్తుంది. మనం చార్ట్ని చూస్తే ఆ వ్యూతోనే చూస్తుంటాం ప్రతిసారి, ఓకే బేస్ ఫామ్ చేసింది బ్రేక్అవుట్ అవుతుందని. బట్ ఒక్కసారి మనం ఇక్కడికి వచ్చి అదే స్టాక్ నేమ్ని సర్చ్ చేసి ఆ ఐడియాస్లోకి వచ్చామనుకోండి, మల్టిపుల్ ట్రేడర్స్ ఎలా థింక్ చేస్తున్నారనేది అర్థమవుతుంది. మనం ఇంపార్టెంట్ సపోర్ట్ని చూస్తాం, వాళ్ళు హైయర్ టైం ఫ్రేమ్లో ఏదైనా ఒక ప్యాటర్న్ని చూస్తూ ఉండొచ్చు, ఇంకేదైనా డిఫరెంట్ టైం ఫ్రేమ్లో వాళ్ళకి ఇంకేదైనా క్యాండిల్ స్టిక్ కనిపించుండొచ్చు. అది కూడా మన అనాలిసిస్కి యాడ్ చేసుకుంటే అడ్వాంటేజ్ అవుతుంది కదా. అల్టిమేట్గా మీకు యూజ్ అవుతుందనే చెప్తున్నాను. మీరు అడిగినవి నేను ఆన్సర్ చేస్తాను. ఫ్యూచర్లో కూడా మీరు ఏదైనా స్టాక్ రిలేటెడ్గా అడిగితే నేను ఆన్సర్ చేస్తాను. బట్ మీ అంతటిగా మీరే తెలుసుకోవచ్చు అని చెప్పడానికి ఇది నేను మీకు ఇలా చెప్తున్నాను. అలా అని మీరు బ్లైండ్గా ఫాలో అవడానికి ప్రయత్నించారనుకోండి, లైక్ టాటా మోటార్స్ ఈ లెవెల్ అబో వస్తే సెల్ చేయొచ్చు, ఈ లెవెల్ బిలో వస్తే సెల్ చేయొచ్చు అన్నారు కదా అని మనం ఒకరిని కాపీ చేయడం స్టార్ట్ చేసామంటే, లైక్ ఎవరో ఇచ్చారు టార్గెట్, ఎవరో ఇచ్చారు ఎంట్రీ అని కాపీ చేయడం స్టార్ట్ చేస్తే మనంతటిగా మనం అనాలిసిస్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ ఫస్ట్ పోతుంది. అండ్ ఎవరినైతే మీరు కాపీ కొడుతున్నారో మేబీ అతనికంటే మీరే బెస్ట్ ఏమో చార్ట్స్ని చూడడంలో. మీకు మీరు టైం ఇవ్వకుండా మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు, బట్ మీరు నేర్చుకోవాలనుకోవట్లేదు, ఎవరి టిప్స్నో ఫాలో అవ్వాలనుకుంటున్నారు. ఈ థాట్ ప్రాసెస్లోనే మిస్టేక్ ఉంది. ఇది ఎక్కువ కాలం గెయిన్ అవ్వదు. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎవరినైతే చూసి నేను వీళ్ళ అవ్వాలనుకుంటుంటారో వాళ్ళు ఎవరు కూడా వేరొకరి దగ్గర టిప్స్ తీసుకోరు. బికాస్ మీ దగ్గర ఉన్న క్యాపిటల్, మీకు సంబంధించిన రిస్క్ రివార్డ్ అండ్ మీ సైకాలజీని బట్టి మీరే మీ ఓన్గా డెసిషన్స్ తీసుకోవాలి. కాబట్టి అనాలిసిస్ అయితే తప్పకుండా మనకి రావాలి. బట్ మన అనాలిసిస్ని వేరొకరి అనాలిసిస్తో కంపేర్ చేసుకుంటూ మనం ఎదగడానికి ఇంకా ఏమైనా స్కోప్ ఉందా, ఏదైనా ఒక సెగ్మెంట్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామా, ఇతర ట్రేడర్స్ దాన్ని ఫోకస్ చేస్తున్నారా అని టైం టు టైం వెరిఫికేషన్ పర్టికులర్లీ ట్రేడింగ్లో అయితే మనం చేసుకుంటూ ఉండాలి. దీంతో బిగినర్స్కి ఏ లెవెల్ దగ్గర మనం ఏం చేయాలనే దాని రిలేటెడ్గా ఒక క్లారిటీ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి పర్టికులర్లీ వాళ్ళు ఏ లెవెల్ ఇంపార్టెంట్ అనేది వాళ్ళు చార్ట్ ఓపెన్ చేసి వాళ్ళు డ్రా చేసేదానికంటే మనకి ఈజీగా ఇక్కడ డ్రా చేసి చూపిస్తుంటారు కాబట్టి ఒక ఓవర్ వ్యూ వచ్చేస్తుంది. బట్ ట్రేడర్స్కి వచ్చేసరికి అలా మీరు చూస్ కానీ డెసిషన్ కానీ తీసుకున్నారనుకోండి, దాని అది ఒక బిగ్ మిస్టేక్ అవుతుంది. వాళ్ళు అంటారు ఎంట్రీ అంటారు, స్టాప్ లాస్ అంటారు, టార్గెట్ అంటారు, అది వదిలేయాలి మీరు, అది కనిపించకూడదు మనకి స్క్రీన్ పైన. వాళ్ళు ఎక్కడ ఏ లైన్స్ని డ్రా చేశారు, ఏ ప్యాటర్న్ని వాళ్ళు ఎలా డ్రా చేశారు, పాసిబుల్ మీరు కూడా రిప్లికేట్ చేయండి. ఏదైనా ఒక మంచి చార్ట్ కనిపించింది, అది బాగుంది కదా, బాగా డ్రా చేశారు కదా అనిపించింది, మీరు ట్రేడింగ్ టెర్మినల్ ఓపెన్ చేయండి. మీ దగ్గర ఉంటుంది కదా చార్ట్ సిస్టమ్ ఉంటుంది కదా, మీరు ఈ టెర్మినల్లోనూ ఫ్రీగా లాగిన్ అయ్యి కూడా మీరు డ్రా చేయొచ్చు. ఆర్ మీ దగ్గర ఉన్న బ్రోకర్ దగ్గర కూడా మీరు లాగిన్ అయ్యి మీరు డ్రా చేయొచ్చు. మీరు అలా లాగిన్ అయ్యి వాళ్ళు ఎలా డ్రా చేశారో అలా డ్రా చేయడానికి ప్రయత్నించండి. నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చార్ట్ని ఎలా డ్రా చేయాలి, వాటి రిలేటెడ్గా ఉండే టూల్స్ ఏంటి, వాటి అన్నింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఏవైతే యూజ్ చేస్తున్నారో అవి మీరు కూడా అలానే డ్రా చేయడానికి ప్రయత్నించండి. మీకు కూడా లెర్నింగ్ వస్తుంది కదా. సో వాళ్ళు ఏవైతే అబ్జర్వేషన్ చేశారో అబ్జర్వేషన్ టైం టు టైం ఫాలో అవుతుంటే వాళ్ళ ట్రేడింగ్ సైకాలజీ కూడా మోస్ట్లీ మీకు అర్థమైపోతుంది. కాబట్టి నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను. దీన్ని ఇంకొక వేలో తీసుకోవద్దు. నేను బై ఆర్ సెల్ సిగ్నల్స్ కోసం ఈ వెబ్సైట్ని మీకు చెప్తున్నాను, ప్రమోట్ చేస్తున్నాను. అందుకే చెప్తున్నాను, మీరు రిజిస్టర్ కూడా అవ్వదు, దీంట్లో మీ డీటెయిల్స్ని కూడా ఫిల్ చేయొద్దు. కింద రిఫరల్ లింక్ అన్నాను, మీరు డైరెక్ట్గా కూడా వెళ్ళండి. నేను ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నానంటే కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఏరియాస్ ఉంటాయి ట్రేడింగ్లో,
అవి మోస్ట్లీ ఎవరు ఓపెన్గా మాట్లాడితే వాళ్ళని తక్కువ అనుకుంటారనో, లేకపోతే అందరూ అక్కడికి వెళ్ళిపోయి చూస్తూ ఉంటే మనల్ని ఎవరు అడుగుతారనో, సమ్ ఫోబియా సోషల్ మీడియాలో ఎక్కువగా కొన్ని వాటి రిలేటెడ్గా డిస్కషన్స్ కనిపించవు. బట్ ఏవైతే తప్పకుండా బిగినర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళు కూడా వాళ్ళంతటిగా వెళ్ళి ఇతరులతో కంపేర్ చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోగలరు. ఓవర్ ద పీరియడ్ వేరొక ట్రేడర్స్తో కూడా వాళ్ళు కాంపీట్ అయ్యేలా మైండ్ సెట్ని క్రియేట్ చేసుకోగలరు అని మనకు అర్థమవుతున్నప్పుడు దాన్ని డెఫినెట్లీ అది నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అనే మైండ్ సెట్ కాదు. మన ఛానల్లో మీతో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. ఇంపార్టెంట్ థింగ్స్ గురించి నేను మీతో షేర్ చేయబోతున్నాను. యూజర్స్ చాలా మంది ఉంటారు కదా, మరి ఎవరి వ్యూ ఎలా ఉందనేది మనం ఎలా తెలుసుకోవాలి? సో ఒక యూజర్ని క్లిక్ చేశారనుకోండి, ఇలా నేను ఒక పర్టికులర్ యూజర్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నేను పేర్లను కూడా పెద్దగా పట్టించుకోను. వాళ్ళు ఏం పోస్ట్ చేశారు, అది మన అనాలిసిస్తో సింక్ అవుతుందా, సింక్ కాకపోతే వాళ్ళ వ్యూలో నేను ఏదైనా లాజిక్ని ఫైండ్ అవుట్ చేయొచ్చా, ఇది మాత్రమే చూస్తాను. కాబట్టి నేమ్ని హైడ్ చేస్తున్నా. ఇక్కడ మీకు కొన్ని స్టాట్స్ కనిపిస్తుంటాయి. మీరు ఇద్దరు ట్రేడర్స్ రిలేటెడ్గా వ్యూస్ని కంపేర్ చేస్తూ ఒకరు బై, ఒకరు సెల్, లేకపోతే ఒకరు పాజిటివ్, ఒకరు నెగిటివ్ అని కనిపిస్తుంటే ఇది ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళ వ్యూని మనం వినొచ్చు. ఈ సెగ్మెంట్ ఏదైతే నేను చెప్పానో అది కేవలం కంపారిటివ్ అనాలిసిస్కి మాత్రమే యూజ్ చేయండి. బై ఆర్ సెల్ రికమెండేషన్స్కి అసలు యూజ్ చేయొద్దు. అండ్ వాళ్ళు ట్రేడింగ్ గ్రూప్స్ని కూడా మెయింటైన్ చేస్తుంటారు. లైక్ మేము బై ఆర్ సెల్ రికమెండేషన్స్ ఇస్తాం అండ్ కొన్ని ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్స్ని కూడా ఈ వెబ్సైట్లో సెల్ చేస్తుంటారు. పర్సనల్గా మీకు ఇక్కడ మెసేజ్లు కూడా వస్తుంటాయి. నేను మీకు ఇలా చెప్తున్నదే కంపారిటివ్ అనాలిసిస్ కోసం. మీరు ఇంకొక ట్రేడర్తో కంపేర్ చేసి మన అనాలిసిస్లో ఏదైనా మిస్టేక్ ఉందని ఒక కంపారిటివ్ అనాలిసిస్ కోసం చెప్తున్నాను. కొన్నిసార్లు మనం అనాలిసిస్ చేసి ఇంకొక 4-5 ట్రేడర్స్ కూడా సేమ్ అనాలిసిస్ ఆర్ మన అనాలిసిస్ కంటే కొంత తక్కువగా ఉన్నారు, వాళ్ళు ఇంకా ఇది ఫైండ్ అవుట్ చేయలేకపోయారు అనే ఒక వ్యూ వచ్చింది అనుకోండి, దెన్ మనం బెటర్ పాత్లో మూవ్ అవుతున్నట్లు మనకు అర్థమవుతుంది కదా. ఆ కంపారిటివ్ అనాలిసిస్ కోసం చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే ఒక పర్సన్ దగ్గర నుంచి బై ఆర్ సెల్, లేకపోతే వీళ్ళు బై అన్నారు కాబట్టి నేను బై చేస్తా అనే ఒక పాయింట్లోకి ఎప్పుడైతే మూవ్ అవుతారో క్లియర్గా చెప్పగలను. నేను అలాంటి వాళ్ళని, సక్సెస్ అయిన వాళ్ళనైతే, నాకు సంబంధించిన వాళ్ళైతే నేను ఎవరిని చూడలేదు. ఎవరు ఇస్తున్న సజెషన్స్ని వర్కౌట్ చేస్తూ వాళ్ళు కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా ఉన్నారని అయితే పర్సనలీ నా ఎక్స్పీరియన్స్లో అయితే అలాంటి వాళ్ళు నేనైతే చూడలేదు. స్లోగా గ్రో అవుతారేమో, బట్ ఒక పాయింట్కి ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో మీరు బెటర్ అని, ఆ పాయింట్ నుంచి మీరు ఇంకొకరి మీద డిపెండ్ అయ్యే మైండ్ సెట్ని కంప్లీట్గా పక్కన ఉంచేస్తారు. ఈలోపు అనవసరంగా వేరొకరి బై ఆర్ సెల్ రికమెండేషన్స్ కోసం అన్నెసెసరీగా వాళ్ళని కాంటాక్ట్ అయిన మనీ పే చేస్తారనే థింగ్స్ని మాత్రం చేయొద్దు. అండ్ ఇది ఇందాక కూడా చెప్పాను, మీకు ఏదైనా ఒక మంచి చార్ట్ కనిపిస్తే, బ్యూటిఫుల్గా డ్రా చేశారు, ఇలా మనం ఎప్పుడు చేస్తాం అనాలిసిస్ అనే చార్ట్ మీకు ఏదైనా కనిపించింది అనుకోండి, అది అలా చూసి పాజిటివ్గా ఫీల్ అయ్యి వదిలేయద్దు. మీ ట్రేడింగ్ టెర్మినల్ని ఓపెన్ చేయండి, అక్కడ ఏముందో అది అలా రిఫ్లెక్ట్ చేయడానికి ప్రయత్నించండి, డ్రా చేయడానికి ప్రయత్నించండి. అది ఎలా డ్రా చేయాలని నేను సెకండ్ హాఫ్లో చెప్తాను. ఇప్పుడు డ్రా చేయడానికి అయితే ప్రయత్నించండి. మీ ఓన్గా కాదు, మీరు ఒకరిది చూసే డ్రా చేశారు, బట్ అయితే ఏంటి, మొత్తానికి మీరు డ్రా చేస్తున్నారు. ఫైనలీ అలానే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరి ట్రేడింగ్ జర్నీ కూడా. మీరు అనాలిసిస్ చేస్తున్న స్టాక్ రిలేటెడ్గా వేరొకరు ఎలాంటి అనాలిసిస్ని చేస్తున్నారు, మీరు ఏదైనా పర్టికులర్ టైం ఫ్రేమ్కి స్టిక్ అయిపోయి స్టాక్ పడిపోతుందని మీరు సెల్ పొజిషన్ తీసుకునే ముందు వేరొకరు ఎలా స్టాక్ రిలేటెడ్గా గమనిస్తున్నారనేది కూడా మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే, ఈవెన్ అలా చెక్ చేసిన తర్వాత కూడా మన చార్ట్ రిలేటెడ్గా మనకి కాన్ఫిడెన్స్ ఉంటే మనం మనదే ఫాలో అవుతాం. అల్టిమేట్గా అక్కడ మనకి లాజిక్ దొరకకపోతే మనం మనదే ఫాలో అవుతాం. కాకపోతే ఫాలో అయ్యే ముందు ఒక కంపారిజన్ కోసం మాత్రమే ఇలా వచ్చి మనం చెక్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ డెమో గురించి మాట్లాడుకుందాం. మీరు జిరోదా యూజ్ చేస్తున్నా, అప్స్టాక్ యూజ్ చేస్తున్నా, ఫైర్స్ ఆర్ ఇంకేదైనా బ్రోకర్ని యూజ్ చేస్తున్నా, మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ వాళ్ళు కూడా ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ని ప్రొవైడ్ చేస్తారు కదా. మరి ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ ఎందుకు స్పెషల్గా? ఆ బ్రోకర్స్ రిలేటెడ్గానే ట్రేడింగ్ వ్యూ ఉంటుంది కాబట్టి వాటిలోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు కదా. ఇందులో ఫ్రీ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా. ఎందుకని ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ని మనం యూజ్ చేయాలి? దీని రిలేటెడ్గా మల్టిపుల్ ఆన్సర్స్ మీకు ఈ డెమో కంప్లీట్ అయ్యేలోపు దొరుకుతాయి. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో వెరీ ఇంపార్టెంట్ది, ఇంకే ఇతర బ్రోకర్ దగ్గర కూడా మనం చూడండి, బ్యాక్ టెస్టింగ్. లైక్ మనం ఏదైనా ఒక స్ట్రాటజీని డిజైన్ చేసుకొని మూవింగ్ యావరేజెస్ క్రాస్ అయ్యి ఆర్ఎస్ఐ లెవెల్ అబోవ్ ఉండి మ్యాక్డీ క్రాస్ ఓవర్ జరిగి ఆర్ ఇంకేదైనా పర్టికులర్ సిస్టమ్ని మనం డెవలప్ చేస్తే మన రిక్వైర్మెంట్స్తో దాన్ని బ్యాక్ టెస్ట్ చేయడం ఎలా? మీన్స్ ఆ సేమ్ సిస్టమ్ మనం అనుకున్న రూల్స్ అన్ని పాస్ట్ 1 year నుంచి మనం అప్లై చేస్తుంటే, రియల్గా మనం ట్రేడ్ చేస్తుంటే ఎన్ని వాటిల్లో మనం గెయిన్ అయింటాం, ఎన్ని వాటిల్లో నష్టపోయి ఉంటాం, మన రిస్క్ రివార్డ్ ఎంత, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తుంది? అది వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పట్లేదు ఈ వీడియోలో, బికాస్ దానికి ఒక స్మాల్ కోడింగ్ లాంగ్వేజ్ మనకు కావాలి. మీన్స్ రెగ్యులర్ టెర్మినాలజీ కాదు, దానికి కొంత డిఫరెంట్గా ఉంటుంది. సో చాలా సీరియస్గా ఉన్నాం ట్రేడింగ్ రిలేటెడ్గా, మేము బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటున్నాం మా ఓన్ స్ట్రాటజీస్. అండ్ మనకి చార్ట్ పైన కూడా బై ఆర్ సెల్ సిగ్నల్స్ పడేలా మనం కూడా మన ఓన్ స్ట్రాటజీస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఆ స్మాల్ లాంగ్వేజ్, కోడింగ్ లాంగ్వేజ్ మనం అర్థం చేసుకుంటే. సో ఇన్ బిట్వీన్ నేను మాట్లాడతాను, దీని గురించి అగైన్ మాట్లాడతాను. బట్ ఇవన్నీ కూడా ఇలాంటి పవర్ఫుల్ టూల్స్ అన్నీ కూడా మనకి వెబ్సైట్లో ఉంటాయి. పాసిబుల్ లాస్ట్ వరకు గమనించడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, మీరు ఈ వెబ్సైట్ని తెలుసుకున్నారనుకోండి,
ఇంకే ఇతర బ్రోకర్ అయినా ఈ సేమ్ మీకు సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేస్తుంటే, ట్రేడింగ్ వ్యూ సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేస్తుంటే, దెన్ ఏ బ్రోకర్ రిలేటెడ్గానే మీరు ట్రేడ్ చేయడం ఈజీ అయిపోతుంది. బికాస్ ఇదే అన్నిటికంటే మెయిన్ ట్రీ ఇది. ఇది తెలుసుకుంటే మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ దగ్గర దీంట్లో ఉన్న ఫీచర్స్లో కొన్ని ఫీచర్స్ తగ్గి మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ కూడా మీకు అలవాటు అయిపోతాయి. హోప్ మీకు అర్థమైందని నేను చెప్పాలనుకుంటున్నాను. నా సైడ్ నుంచి ఇది జస్ట్ డెమో అయితే కాదు, పర్సనల్గా నేను ఎలా చూస్తున్నాను వెబ్సైట్ని అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మన వీడియోలోకి వెళ్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు క్విక్గా మనం ఒక 3 లింక్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ది ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్. మనం ఏదైతే డెమో మాట్లాడుకోబోతున్నామో ఆ వెబ్సైట్ ఒక లింక్. మీరు జస్ట్ గూగుల్లో కూడా in.tradingview అని సెర్చ్ చేయొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫస్ట్ లింక్ ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ రిలేటెడ్గా ఇచ్చిన లింక్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు పెయిడ్ ప్లాన్స్ని చూపిస్తుంటారు. బట్ మనకి నీడ్ లేదు. ఇక్కడ మీకు ట్రేడింగ్ వ్యూ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేశారంటే ఇలా వెబ్సైట్ ఒక హోమ్ పేజ్కి మనం వస్తాం. అండ్ సెకండ్ది డే ట్రేడర్ తెలుగు, మన సెకండ్ ఛానల్ రిలేటెడ్గా ట్రేడింగ్ వ్యూలో క్రియేట్ చేసిన అకౌంట్. ఒక డెడికేటెడ్ ట్రేడింగ్ వ్యూ ఛానల్ని అయితే క్రియేట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ డెమో చూసిన తర్వాత ఆర్ ఇన్ ఫ్యూచర్ మీరు ట్రేడింగ్ వ్యూలో ఉంటూ చార్ట్ని అనాలిసిస్ చేస్తూ ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ వస్తూ ఉంటే ఈ సెకండ్ లింక్ని క్లిక్ చేశారంటే ఇఫ్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. బట్ ఫాలో కంటే కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ మెసేజ్ అని కనిపిస్తుంది కదా, ఈ ఎంటైర్ డెమోలో నేను మీకు చూపిస్తాను చార్ట్ని ఎలా షేర్ చేయాలనేది కూడా. ఆ రకంగా మీరు మీ చార్ట్ని షేర్ చేస్తూ మీకున్న డౌట్ని మెన్షన్ చేస్తూ ఉంటే ఉన్న ఫ్రీ టైంలో ఆన్సర్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఇది సెకండ్ లింక్ రిలేటెడ్గా. థర్డ్ అండ్ ఫైనల్ లింక్, ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, మనం డే ట్రేడర్ తెలుగు ట్రేడింగ్ గ్రూప్ అని టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. అది టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే రాదు, t.me/join చార్ట్ అని ఒక లింక్ కనిపిస్తుంటుంది కదా, ఆ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈ ట్రేడింగ్ టెలిగ్రామ్ గ్రూప్ కి అయితే వస్తారు. ఇక్కడ ప్యూర్లీ ట్రేడింగ్ రిలేటెడ్ గా కాన్సెప్ట్స్ ని మీకు టైం టు టైం డెలివర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. ఇలా ప్రీవియస్ గా కూడా కొంత కంటెంట్ అయితే ఛానల్లో షేర్ చేస్తూ ఉన్నాను. మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి గమనించి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. అండ్ మీ అందరికీ లెట్స్ చేంజ్ అనే కాన్సెప్ట్ గుర్తుందని అనుకుంటున్నాను. పాసిబుల్ మీకున్న ఫ్రీ టైంలో ఎంతో కొంత హెల్ప్ వేరొకరికి చేస్తూ మీరు ఉన్నట్లయితే దాని ఆ పాయింట్లో లెట్స్ చేంజ్ అనే హ్యాష్ ట్యాగ్ని మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. స్టార్టింగ్లో అనుకున్నాను కదా in.tradingview క్లిక్ చేస్తే వెబ్సైట్లోకి వస్తామని. అలా in.tradingview అని మీరు బ్రౌజర్లో ఎంటర్ చేస్తే ఇలాంటి హోమ్ పేజ్ మీకు అపియర్ అవుతుంది. ఇక్కడ మనకి సైన్ ఇన్ అవ్వడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. ఈవెన్ వితౌట్ సైన్ ఇన్ అసలు ఎటువంటి మన డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా కూడా మనకు కావాల్సిన స్టాక్ అండ్ ఆ స్టాక్ రిలేటెడ్గా చార్ట్ని అయితే మనం గమనించవచ్చు. ఒకవేళ అకౌంట్ క్రియేట్ చేసుకుని వెబ్సైట్ని యూజ్ చేయాలంటే ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే సైన్ ఇన్ అవ్వచ్చు. లేదన్నా క్విక్గా నేను ఐడియాస్ లైక్ ఏదైనా స్టాక్ రిలేటెడ్గా ఎవరేం డిస్కస్ చేస్తున్నారు, లేదంటే ఒక పర్టికులర్ స్టాక్ రిలేటెడ్గా అనాలిసిస్ క్విక్గా చేసి వెళ్ళిపోవాలనుకుంటే ఒకవేళ మన దగ్గర అకౌంట్ లేకపోయినా సరే మీరు ఇక్కడ సర్చ్ ఉంది కదా, ఇక్కడ సర్చ్ మార్కెట్స్ హియర్ అని ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి మనకు కావాల్సిన స్టాక్ ఒకవేళ టాటా మోటార్స్ అనుకుంటే ఇలా ఓవర్ వ్యూని క్లిక్ చేసామంటే స్టార్టింగ్లో అనుకున్నట్లు ఇలా మనకి పేజ్ కనిపిస్తుంది. అండ్ టాటా మోటార్స్ గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడుతుంటారు అండ్ రీసెంట్గా టాటా మోటార్స్ రిలేటెడ్గా పోస్ట్ చేస్తున్న అనాలిసిస్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇఫ్ మనం అనాలిసిస్ చేయాలనుకుంటే లాంచ్ ఫుల్ చార్ట్ వ్యూ అని ఉంటుంది, అది క్లిక్ చేసామంటే దెన్ ఇలా మనకి విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత స్క్రీన్ పైన మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్పేస్ మీకు చార్ట్ ఆక్యుపై చేసి ఉంటుంది. లైక్ క్యాండిల్ స్టిక్స్ అండ్ వాల్యూమ్ కనిపిస్తుందా, ఇదే మెజారిటీ ఆఫ్ పోర్షన్ తీసుకుంటుంది. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే టాప్ అండ్ బాటమ్ లెఫ్ట్ అండ్ రైట్ మీకు కొన్ని ఐకాన్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి చిన్నగా ఉంటాయి, చాలా తక్కువ స్పేస్లో ఉంటాయి. బట్ వాటిని అప్లై చేసి మనం చార్ట్ రిలేటెడ్గా చాలా ఇన్వెస్టింగ్ అనాలిసిస్ చేయొచ్చు. ఏదైనా పర్టికులర్ స్టాక్ రిలేటెడ్గా ఇండెక్స్ రిలేటెడ్గా అనాలిసిస్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ మనకి ఇక్కడ కనిపిస్తుంది, బట్ స్టిల్ మనం సెర్చ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ దగ్గర మీరు డైరెక్ట్గా ఇలా అయినా క్లిక్ చేయొచ్చు, ఆర్ సీ ఓవర్ వ్యూ ఆర్ లాంచ్ చార్ట్ అయినా క్లిక్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేసాక మీకు బేసిక్గా ఇలా కనిపిస్తుంటుంది స్క్రీన్. ఇక్కడ లాంచ్ ఫుల్ చార్ట్ వ్యూ ఉందా, ఇది ఆర్ సీ మోర్ ఆన్ అడ్వాన్స్డ్ చార్ట్, ఇది ఈ రెండిట్లో ఏదైనా మీరు క్లిక్ చేశారంటే రియల్ టర్మినల్ మనం దేంట్లో అయితే అనాలిసిస్ చేస్తుంటామో ఆ టర్మినల్ మనకు ఓపెన్ అవుతుంది. ఈ 3 లైన్స్ ఉన్నాయా, ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సో ఇలా టాప్ ప్యానల్ని మాట్లాడుకుందాం, తర్వాత రైట్, తర్వాత బాటమ్ అండ్ తర్వాత లెఫ్ట్, లాస్ట్లో లెఫ్ట్ ప్యానల్ మాట్లాడుకుంటూ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ ఎండ్ అవుదాం. ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఒక బాక్స్ కనిపిస్తూ పక్కనే నిఫ్టీ స్వింగ్ అని కనిపిస్తుంది కదా. సో ఇవేంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ ఏంటంటే ఎట్ ఎనీ పాయింట్ మీరు ఏదైనా ఒక చార్ట్ని సేవ్ చేశారనుకోండి, ఏదైనా డ్రాయింగ్స్ చార్ట్ పైన వేసి చార్ట్ని సేవ్ చేస్తే అలా సేవ్ చేసిన చార్ట్ని ఇక్కడ లోడ్ చేయొచ్చు. చార్ట్ని ఎలా సేవ్ చేస్తాం, సేవ్ చేసింది ఎలా లోడ్ చేస్తామని టాప్ ప్యానల్ మాట్లాడుకుంటూ ఇక్కడికి వస్తాం కదా, బికాస్ ఇక్కడే మనం చార్ట్ని సేవ్ చేసేది ఇక్కడ మాట్లాడతాను. బట్ ఇక్కడ ఈ 3 లైన్స్లో మీరు గమనిస్తూ వస్తే ఇలా మనం డ్రా చేసిన చార్ట్స్ని లోడ్ చేయడానికి అండ్ అక్కడి నుంచి వాటి రిలేటెడ్గా బేసిక్ డీటెయిల్సే, వీటిని మనం యూజ్ చేసి కూడా పెద్ద అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. ఇంకా కిందకు వస్తుంటే ఇక్కడ మనకి డార్క్ కలర్ థీమ్ అని కనిపిస్తుంది. ఇది సెలెక్ట్ చేస్తే స్క్రీన్ మీకు డార్క్ ఫేజ్లోకి వెళ్తుంది. లైక్ కొంతమందికి
ఎక్కువ బ్రైట్గా కాకుండా కొంత డార్క్ మీద ఉన్న క్యాండిల్ స్టిక్స్ని అబ్జర్వ్ చేయడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకుంటారు. సో మనం ఇదైనా సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే వైట్ థీమ్ ఇదే మీకు బెటర్గా ఉందంటే ఇలానే ఉంచవచ్చు. డ్రాయింగ్స్ ప్యానల్ అని కనిపిస్తుంది. యాక్చువల్గా ట్రేడింగ్ వ్యూలో ఇదే డ్రాయింగ్ ప్యానల్. ఇది మీకు ఆన్లో ఉంది, మీన్స్ ఇది కనిపించాలనేలా మీరు ఇది ఆన్ చేసి ఉంచారు. మీకు వద్దది సైడ్లో నాకేమో నీడ్ లేదు, నేను బేసిక్గా చూడాలనుకుంటున్నాను చార్ట్, ఇంకా నాకు క్లియర్గా ఉండాలనుకుంటే ఇది ఆఫ్ చేస్తారంటే అది వెళ్ళిపోతుంది. ఇంకా ఈ స్పేస్ కూడా మీకు చార్టే కనిపిస్తుంది. మీకు ఈ డ్రాయింగ్ ప్యానల్ లేకపోతే ఇది కూడా చార్ట్కే స్పేస్ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ అని కీబోర్డ్ షార్ట్ కట్స్ అని ఉంటుంది. కీబోర్డ్ షార్ట్ కట్స్ని క్లిక్ చేశారంటే చార్ట్ రిలేటెడ్గా కానీ ఇండికేటర్స్ కానీ వాచ్ లిస్ట్ ఆర్ స్క్రీనర్ రిలేటెడ్గా మల్టిపుల్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ మీరు చూస్తున్నది iOSలో కాబట్టి మీకు కమాండ్ బదులు వేరేది కనిపిస్తూ ఉంటుంది. మీరు విండోస్లోకి వెళ్ళాలంటే విండోస్ రిలేటెడ్గా కూడా షార్ట్ కట్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ షార్ట్ కట్స్ని ఎక్కువగా యూజ్ చేసే పర్సన్ అయితే డైరెక్ట్లీ ఈ షార్ట్ కట్స్ ద్వారా కూడా మీరు ఇప్పుడు ఏవైతే మనం క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటున్నామో వాటిని డైరెక్ట్గా షార్ట్ కట్స్ ద్వారా మీరు ఓపెన్ అయితే చేయొచ్చు. ఇందాక మనం ఆఫ్ చేసిన డ్రాయింగ్ ప్యానల్ని అది ఆన్ చేస్తున్నాను. నెక్స్ట్ పక్కనే మీకు మనకు కావాల్సిన స్టాక్ ఆర్ ఇండెక్స్ సర్చ్ చేయడానికి ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా, బ్యాంక్ నిఫ్టీ అనే. సో ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనం ఏదైనా పర్టికులర్ స్టాక్ ఆర్ ఇండెక్స్ రిలేటెడ్గా సర్చ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ నేను కావాలనుకుంటున్నాను. మనం టైప్ చేస్తుంటేనే కింద మనం ఏ లెటర్స్ని అయితే టైప్ చేస్తున్నామో వాటితో ఉన్న స్టాక్స్ ఆల్రెడీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఐసిఐసిఐ అని మనం సర్చ్ చేయగానే ఐసిఐసిఐ బ్యాంక్ మనకు కనిపిస్తూ ఐసిఐసిఐ నేమ్తో ఏవే ఉన్నాయో అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మనకు కావాల్సిన బ్యాంక్ సెలెక్ట్ చేసామంటే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్గా చార్ట్ అయితే ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడితో అయిపోలేదు, మీరు గమనించారంటే ఆల్ స్టాక్ ఫ్యూచర్స్ ఫారెక్స్ సిఎఫ్టి క్రిప్టో ఇండెక్స్ ఎకానమీ అని కనిపిస్తుంటుంది. మనమైతే ఎక్కువగా స్టాక్స్లోను ఇంకా ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తుంటాం. దీంట్లో ఆప్షన్స్ డేటా రాదు, ఫ్యూచర్స్ డేటా అయితే వస్తుంది. మనం స్టాక్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ ట్రేడ్ చేస్తూ ఉంటాం. ఆ రెండింటి రిలేటెడ్గా కూడా మనం చార్ట్స్ని అయితే గమనించవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ చార్ట్ని మీరు గమనించవచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూచర్ చార్ట్ని కూడా ఇక్కడ గమనించవచ్చు. స్టాక్ ఓకే, ఫ్యూచర్స్ ఓకే. మరి ఫారెక్స్ యూజువల్గా మనం కరెన్సీ రిలేటెడ్గా ఎన్ఎస్సీ వాళ్ళు మనకి ట్రేడింగ్ని ప్రొవైడ్ చేస్తుంటారు కదా, కానీ ఇంటర్నేషనల్ బ్రోకర్స్ దగ్గర మనం ఫారెక్స్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. వేరియస్ టైప్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి, బట్ ఇండియాలో అన్ని టైప్ ఆఫ్ కరెన్సీస్ రిలేటెడ్గా ట్రేడింగ్ అలౌడ్ కాదు. సో ఇంటర్నేషనల్ బ్రోకర్స్తో ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఆ చార్ట్స్ని ఇక్కడ గమనించవచ్చు. సిఎఫ్డి అంటే కాంట్రాక్ట్ ఫర్ డిఫరెన్స్. ఈవెన్ క్రిప్టో రిలేటెడ్గా లైక్ బిట్ కాయిన్ కానీ ఎథీరియం కానీ లైట్ కాయిన్ కానీ వాటి రిలేటెడ్గాను చార్ట్స్ని మీరు గమనించవచ్చు. ఇండెక్స్ రిలేటెడ్గా లైక్ ఇండియాలో ఉన్న డిఫరెంట్ సెక్టార్స్ ఆర్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా మనకి ఇండస్ట్రీస్ ఉంటూ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్గా కూడా చార్ట్స్ని మీరు గమనించవచ్చు. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఇలా క్లిక్ చేసి ఇక్కడ మనం ఇలా టైప్ చేయాలంటే లేదు, ట్రేడింగ్ వ్యూలోకి వచ్చిన తర్వాత మీరు ఏ టెక్స్ట్ అయినా ర్యాండమ్గా ఏ టెక్స్ట్ అయినా ఎంటర్ చేసేసిన స్టాక్ని సర్చ్ చేసే బాక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఇలా క్లిక్ చేయకుండా డైరెక్ట్గా టాటా అని టైప్ చేస్తే మనకి అక్కడికి వెళ్ళి క్లిక్ చేశాక మనం టైప్ చేస్తే ఎలాంటి ఫంక్షన్ అయితే జరుగుతుందో డైరెక్ట్గా టెక్స్ట్ని టైప్ చేస్తున్నా ఆ బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. అలా కూడా మనం స్టాక్ని సర్చ్ చేయొచ్చు. దాని పక్కనే మీకు మినిట్స్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇది టైం ఫ్రేమ్. ఇది సెలెక్ట్ చేశారంటే మీకు ఇక్కడ చాలా కనిపిస్తాయి. సెకండ్స్లో ఉండేటివి, మినిట్స్లో ఉండేటివి, హవర్స్లో ఉండేటివి, డే, వీక్, మంత్, ఈవెన్ రేంజ్ కూడా టైం ఫ్రేమ్లో మీకు డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. వీటిని ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంట్రాడేలో ఏ టైం ఫ్రేమ్ని యూజ్ చేయాలి, స్వింగ్ ట్రేడింగ్లో ఏ టైం ఫ్రేమ్ని యూజ్ చేయాలి, అండ్ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అంటారు. హైయర్ టైం ఫ్రేమ్ని చూసుకుంటూ లోయర్ టైం ఫ్రేమ్ని చెక్ చేసుకొని ఎంట్రీ తీసుకోవడం, అది కూడా మనం టైం ఫ్రేమ్ రిలేటెడ్గా చేసే డెడికేటెడ్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ గమనించాల్సింది స్టాక్ సెలెక్షన్ పక్కనే మనకి టైం ఫ్రేమ్ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి. ఒకవేళ పర్టికులర్గా మీకు ఏదైనా టైం ఫ్రేమ్ కావాల్సి వచ్చింది, యూజువల్గా మనం ఏదైనా చార్ట్స్లో వెళ్ళి సెలెక్ట్ చేస్తుంటే మనకి ఇవే కదా కనిపిస్తుంటాయి, 1 minute, 3 minute, 5 minute, 15, 30, 45. బట్ మనం ట్రేడింగ్ వ్యూలో 7 minutes చార్ట్ కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు 7 అని. అండ్ ఎప్పుడైనా 25 minutes చార్ట్ చూసారా, లేకపోతే 19 minutes, 18 minutes చార్ట్ ఎప్పుడైనా మనం చూస్తామా? యూజువల్గా చూడం కూడా, బట్ ఒకవేళ నీడ్ అనుకుంటే వాటిని కూడా చూడొచ్చు. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు 7 minute చార్ట్ కావాలనుకుంటే 7 అనే నెంబర్ని టైప్ చేశాను అనుకోండి, 7 minute ఇంటర్వెల్తో ఉన్న చార్ట్ నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ గమనించండి 7 అని కనిపిస్తుంది కదా. సో అలా. కానీ 7 minute ఎందుకు చూడాలి? 5 minute, 15 minute, 30 or 1 hour ఇలా మనకు అలవాటు అయింటాయి కాబట్టి ఆల్రెడీ ఖచ్చితంగా ఇంకొక టైం ఫ్రేమ్కి వెళ్ళాలి కాబట్టి పెయిడ్ వెర్షన్ తీసుకోవాలని థాట్ అయితే రావాల్సిన నీడ్ లేదు. సో ఓకే, 15 minutesలో ఉంచుతున్నాను. యూజువల్గా అనుకుందాం నేను ఇంట్రాడేకి ఫస్ట్ 15 minutesని గమనించి తర్వాత 5 minutesది గమనిస్తున్నాను అనుకోండి. ప్రతిసారి ఏ చార్ట్ ఓపెన్ చేస్తున్నా ఫస్ట్ 15 minutes, నెక్స్ట్ 5 minutes చార్ట్ని నేను గమనిస్తూ ఉంటే ఈ రెండింటి పక్కన స్టార్ మార్క్స్ని క్లిక్ చేసి ఉంచితే నేను అగైన్ దాన్ని క్లిక్ చేసి ఇంక ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకోవాల్సిన నీడ్ ఉండదు. 5, 15 నాకు స్క్రీన్ పైకే వచ్చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఫస్ట్ 30 minutesలో చెక్ చేసి నెక్స్ట్ 15, నెక్స్ట్ 5 minutesలో నేను అనాలిసిస్ చేస్తుంటే 13 కూడా నేను సెలెక్ట్ చేసి ఉంచుకుంటే 30 కూడా నాకు పైన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది.
అసలు మనకి ఏ టైం ఫ్రేమ్స్ ఇంపార్టెంట్ అనుకుందాం డైలీ కూడా నేను ఇంపార్టెంట్ అనుకుంటే డైలీని కూడా క్లిక్ చేస్తే పైన మనకి డి అని రిఫ్లెక్ట్ అవుతుంది. సో అగైన్ మనం ఇంత దూరం రావాల్సిన నీడ్ లేదు. డి దగ్గర క్లిక్ చేస్తే డైలీ టైం ఫ్రేమ్లోకి మనం వెళ్ళిపోతాం. సో అలా టైం ఫ్రేమ్ దగ్గర మనకు కావాల్సిన టైం ఫ్రేమ్, మనకి ఇంపార్టెంట్ అనుకున్న టైం ఫ్రేమ్ని మనం ఇలా స్టార్ మార్క్ వేసి పైన ప్యానల్కి పిన్ చేసేలా ఉంచవచ్చు. అది అయిపోయిన తర్వాత మీకు క్యాండిల్స్ అని కనిపిస్తుంటుంది. క్యాండిల్స్తో పాటు బార్స్, హాలో క్యాండిల్స్, లైన్, ఏరియా, బేస్ లైన్, హెయికెనాషి ఇవన్నీ ఉంటాయి. టైప్ ఆఫ్ చార్ట్స్ ఇవి. వీటి రిలేటెడ్గా ఆల్రెడీ మనం రీసెంట్గానే మాట్లాడుకున్నాం. సో వీడియోని కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇవి ఏంటో తెలుసుకోవాలనుకుంటే, బేసిక్గా తెలుసుకోవాలనుకుంటే దాన్ని ఆ వీడియోని తప్పకుండా గమనించండి. మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ అంతా కూడా టెక్నికల్ అనాలిసిస్ మొత్తం మీకు కనిపిస్తున్నదంతా కూడా క్యాండిల్ స్టిక్స్లో ఉంటుంది కాబట్టి మిగతా వాటిని ఇక్కడ ఫోకస్ చేయొద్దు అనేది నా సజెషన్. అపార్ట్ ఫ్రమ్ క్యాండిల్ స్టిక్స్ ఇంకేం అడ్వాంటేజ్గా ఉంటాయనేది కూడా మనం కమింగ్ డేస్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకవేళ నీడ్ అనిపిస్తే ఇంకేదైనా ఇది కూడా బెటర్గా ఉందంటున్నారని మీరు ఒకవేళ కామెంట్ సెక్షన్లో అడుగుతుంటే వాటి గురించి కూడా మాట్లాడతాను. హెయికెనాషి కానీ, హౌలో క్యాండిల్స్ కానీ వాటి గురించి కూడా. బట్ పర్సనలీ నేను క్యాండిల్ స్టిక్స్ తెలుసుకుంటే సరిపోతుందని నమ్ముతున్నాను. ఇది ఇంపార్టెంట్. పక్కనున్న కంపేర్ ఉందా, ఇది కొంత డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యూజువల్గా మనం నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎలా చేస్తుంటారు, నిఫ్టీ రిలేటెడ్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ నిఫ్టీ ప్రైస్ యాక్షనే గమనిస్తుంటారు. కానీ నిఫ్టీ మూవ్ అవుతుందంటే నిఫ్టీ దానంతటిగా అది మూవ్ అవుతుందా, లేకపోతే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ మూవ్ అవుతుంటే నిఫ్టీ 50 మూవ్ అవుతుందా? నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ మూవ్ అవుతుంటే నిఫ్టీ మూవ్ అవుతుంది. అండ్ పర్టికులర్గా నిఫ్టీ 50లో కూడా కొన్ని స్టాక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కదా. ఇలా కాకుండా మీకు డైరెక్ట్గా నిఫ్టీ వెయిటేజ్ని చూపిస్తాను, దీంతో మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే నిఫ్టీ రిలేటెడ్గా 50 స్టాక్స్ ఉంటున్నా కొన్ని స్టాక్స్కే హై వెయిటేజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నియర్లీ 10.5% దగ్గరగా వెయిటేజ్ ఉంది. సో వేటికైతే ఎక్కువ వెయిటేజ్ ఉందో దాని అర్థం ఈ స్టాక్స్ మూవ్ అయితే మిగతా స్టాక్స్ ఎటు మూవ్ అవుతున్నా పర్లేదు, కానీ టాప్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అవుతుంటే నిఫ్టీ కూడా పాజిటివ్గా మూవ్ అవుతుంది, నెగిటివ్గా మూవ్ అవుతుంటే నిఫ్టీ కూడా నెగిటివ్గా మూవ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి హెవీ వెయిట్స్ ఎలా మూవ్ అయితే నిఫ్టీ కూడా అలానే మూవ్ అవడానికి. సో ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్లో అనాలిసిస్ని చేయొచ్చు. ఇక్కడ నిఫ్టీని ఉంచుకొని ఏవైతే హెవీ వెయిట్స్ ఉన్నాయో ఆ చార్ట్స్ని కూడా మన కళ్ళ ముందు ఉంచుకొని ఒకవేళ అవి ఇంపార్టెంట్ సపోర్ట్స్ బ్రేక్ చేస్తున్నా, రెసిస్టెన్స్లు బ్రేక్ చేస్తున్నా నిఫ్టీ రిలేటెడ్గా కూడా మనం ఒక వ్యూని ఫామ్ చేసుకోవచ్చు. అది ఖచ్చితంగా జరుగుతుందని కాదు, కానీ హెవీ వెయిట్లో మూవ్ వస్తుంది కదా, పాసిబిలిటీ ఉంది ఇక్కడ. ఒకవేళ మనకు ఆల్రెడీ పొజిషన్ ఉంటే స్టాప్ లాస్ కానీ టార్గెట్ని కానీ కొంత అలర్ట్గా ఉంచుకోవడానికి కూడా మనకు అది యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం, చాలా సింపుల్గా అయిపోతుంది ట్రేడింగ్ రిలేటెడ్గా కంటే. యూజువల్గా ఏమవుతుంది మనకి, ఎగ్జాంపుల్ అనుకుందాం, నిఫ్టీ ఐటీని తీసుకుంటాను. సో ఇది ఐటీ సెక్టార్కి సంబంధించిన చార్ట్. సో ఐటీ సెక్టార్ అయితే మనకి నియర్లీ 65% దగ్గరగా లాస్ట్ 1 ఇయర్లో ఐటీ సెక్టార్ అయితే మూవ్ అయింది. ఐటీ సెక్టార్ అయితే ఇంతలా మూవ్ అయింది, కానీ ఐటీ సెక్టార్కి సంబంధించిన ఇతర స్టాక్స్, ఐటీ స్టాక్స్ ఎంత పర్సెంట్ మూవ్ అయ్యాయి, ఎంత పర్సెంట్ పెరిగాయి, సో ఏ స్టాక్స్ ఎక్కువగా పెరిగిపోయాయి, ఏవి ఎక్కువగా అవుట్ పర్ఫామ్ చేశాయి, అండ్ ఏ స్టాక్స్ ఐటీ సెక్టార్ కంటే కూడా తక్కువగా పర్ఫామ్ చేశాయి. ఇఫ్ తక్కువగా పర్ఫామ్ చేసిన స్టాక్స్ రిలేటెడ్గా మంచి రిజల్ట్స్ వస్తున్నా ఆర్ ఏదైనా పాజిటివ్ అప్డేట్ వస్తున్నా మిగిలిన స్టాక్స్ ఆర్ ఇండెక్స్తో పోలిస్తే, ఎంటైర్ ఐటీ సెక్టర్తో పోలిస్తే చాలా తక్కువ పెరుగుంటాయి కాబట్టి వాటికి వచ్చే ఏ పాజిటివ్ అప్డేట్ అయినా మనం ఇంకా పాజిటివ్గా తీసుకోవచ్చు. లేదు ఎక్కువగా పెరిగిపోయిన స్టాక్, ఐటీ సెక్టార్ కంటే చాలా ఎక్కువగా పెరిగిపోయిన స్టాక్ రిలేటెడ్గా వచ్చే చిన్న పాజిటివ్ అప్డేట్స్ లేకపోతే రిజల్ట్స్లో అనుకున్న దానికంటే కొంత బెటర్గా వస్తున్నా వాటిలో మూవ్ ఉండదు. సో అలా ఏ స్టాక్ ఎక్కువగా పెరిగింది, ఏ స్టాక్ తక్కువగా పెరిగింది కంపేర్ విత్ ఐటీ సెక్టార్ అని మనం తెలుసుకోవడానికి కూడా ఈ ఫీచర్ని మనం యూజ్ చేయొచ్చు. ఇలా కంపేర్ని క్లిక్ చేసి ఈ ఐటీ సెక్టార్తో పోలిస్తే టీసీఎస్ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసింది, ఐటీ సెక్టార్ కంటే బెటర్గా పర్ఫామ్ చేసిందా లాస్ట్ 1 ఇయర్లో లేదా అనేది మనం టీసీఎస్ని సెలెక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక్కడ టీసీఎస్ అని సెర్చ్ చేయగానే టీసీఎస్ అండ్ టీసీఎస్ ఫ్యూచర్స్ వచ్చాయి. సో టీసీఎస్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసే ముందు, సెలెక్ట్ చేస్తే మనకు అప్లై అయిపోతుంది, కానీ సెలెక్ట్ చేసే ముందు ఇక్కడికి మనకి రాగానే ఇక్కడ మనకి ఇంకా 3 కనిపిస్తున్నాయి. సేమ్ పర్సంటేజ్ స్కేల్, న్యూ ప్రైస్ స్కేల్, న్యూ పెయిన్ అని కనిపిస్తుంది. సో సేమ్ పర్సంటేజ్ స్కేల్ అంటే ఇక్కడ మనకి ఐటీ ఇండెక్స్ ఎక్కడుంది, 36,158 దగ్గర ఉంది కదా నియర్లీ. ఇది పోతుంది, పర్సంటేజ్లు వచ్చేస్తాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇది గుర్తుంచుకోండి, ప్రెజెంట్ ఐటీ ఇండెక్స్ 36,158 దగ్గరగా ఉంది. ఇప్పుడు నేను టీసీఎస్ని సెలెక్ట్ చేయగానే సేమ్ పర్సంటేజ్ స్కేల్ సెలెక్ట్ చేయగానే అది పోతుంది. లైక్ ఇది ఎక్కడుంది, సిఎన్ఎక్స్ ఐటీ ఇండెక్స్ ఎక్కడుంది అనేది పోతుంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తే లాస్ట్ 1 ఇయర్ ఆర్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 6 మంత్స్ 3 మంత్స్ అని దీన్ని సెలెక్ట్ చేసే దాన్ని బట్టి ఐటీ ఇండెక్స్ ఎంత పెరిగింది. ఐటీ ఇండెక్స్ లాస్ట్ 1 ఇయర్లో, ఇక్కడ నేను 1 ఇయర్ సెలెక్ట్ చేశాను, మీరు గమనించవచ్చు ఇక్కడ హైలైట్ అయి ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్లో ఐటీ ఇండెక్స్ 62% పెరిగితే టీసీఎస్ 32% దగ్గరగా పెరిగింది. విప్రోని కంపేర్ చేద్దాం, సేమ్ స్కేల్ పెడుతున్నాను, సేమ్ పర్సంటేజ్ స్కేల్. విప్రో 80% ఉంది, టెక్ మహేంద్ర 79. నియర్లీ విప్రో అండ్ టెక్ మహేంద్ర లాస్ట్ 1 ఇయర్ నుంచి ఒకేలా పెరిగాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాస్ట్ 1 ఇయర్లో 40%,
ఇన్ఫోసిస్ లాస్ట్ 1 ఇయర్లో 53% ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి, నేమ్స్తో పాటు కనిపిస్తున్నాయి. సో అలా లాస్ట్ 1 ఇయర్ నుంచి చూస్తే ఇండెక్స్ పెరిగిన దానికంటే కూడా విప్రో అండ్ టెక్ మహేంద్ర ఎక్కువగా పెరిగాయి. ఇండెక్స్ కంటే కూడా ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ కొంత తక్కువగా లాస్ట్ 1 ఇయర్లో రిటర్న్స్ అయితే జనరేట్ చేశాయి. ఇది మనకు అర్థమవుతుంది. ఒక కంపారిటివ్ స్టడీ కంపేర్ చేస్తే మిగిలిన స్టాక్స్ ఎలా పెరిగాయి, ఆ స్టాక్ రిలేటెడ్గా వచ్చే డేటాని మనం ఫర్దర్గా ఎలా అనాలిసిస్ చేయొచ్చు అనేది ఫండమెంటల్ అనాలిసిస్లో భాగంగా మనం నేర్చుకుంటాం. బట్ ఇప్పుడు ఇది కాదు మనం తెలుసుకోవాల్సింది ట్రేడింగ్లో, బికాస్ మన ఫోకస్ అంతా ట్రేడింగ్ మీదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది నిఫ్టీ ఐటీ ఇది, బట్ నిఫ్టీ ఐటీలో కాకుండా యూజువల్గా మనం ట్రేడ్ చేసేది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో, కాబట్టి నిఫ్టీని తీసుకుంటున్నాను. నిఫ్టీ చార్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది డైలీ చార్ట్, నిఫ్టీ డైలీ చార్ట్ లాస్ట్ 1 ఇయర్ నిఫ్టీ ఎలా మూవ్ అయిందని మీకు కనిపిస్తూ ఉంటుంది. నిఫ్టీ ప్రైస్ యాక్టివిటీని మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు డైరెక్ట్లీ నిఫ్టీ చార్ట్ని మనం గమనిస్తూ ఉంటాం. బట్ చెప్పండి, ఇప్పుడు నిఫ్టీ చార్ట్నే గమనించడంతో పాటు నిఫ్టీలో ఉన్న హెవీ వెయిట్స్ని కూడా మీరు ఒకవేళ గమనించగలిగితే, నిఫ్టీలో హెవీ వెయిట్స్ అంటే ఏంటి, ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదని ఒకవేళ బిగినర్స్కి వస్తే, నిఫ్టీ మూవ్ అవుతుంది అనుకోండి 17,400 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఒక 10 పాయింట్స్ మూవ్ అవుతుందంటే దాని అర్థం నిఫ్టీ తనంతటిగా తాను మూవ్ అయిపోతుందా? లేదు. నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి. ఆ 50 స్టాక్స్లో ఎలాంటి మూవ్ ఉంటుందనే దాన్ని బట్టి నిఫ్టీలో పాజిటివ్ ఆర్ నెగిటివ్ మూవ్ ఆధారపడి ఉంటుంది. నిఫ్టీలో అన్ని స్టాక్స్కి ఒకే వెయిటేజ్ ఉంటుందా? లైక్ ప్రతి ఒక్క స్టాక్ పెరిగే ఒక్కొక్క పర్సెంట్కి నిఫ్టీ ఒకేలా రియాక్ట్ అవుతుందా అంటే లేదు. నిఫ్టీలో కొన్ని స్టాక్స్ ఉంటాయి, వాటికి హై వెయిటేజ్ ఇచ్చుంటారు. ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్నిటికంటే హై వెయిటేజ్ 10.5% దగ్గరగా. కేవలం రిలయన్స్ స్ట్రాంగ్గా మూవ్ అవుతుంటే పాజిటివ్గా, దెన్ నిఫ్టీ పాజిటివ్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంది, బికాస్ హై వెయిటేజ్ ఉంది కాబట్టి. అలా ఒక ఇండెక్స్కి సంబంధించి మనం ఏదైనా ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు ఆర్ అనాలిసిస్ని చేస్తున్నప్పుడు లైవ్ మార్కెట్లో పర్టికులర్గా ఆ పాయింట్లో మనం కేవలం ఆ ఇండెక్స్కి సంబంధించిన చార్టే కాకుండా ఆ ఇండెక్స్కి రిలేటెడ్గా హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్ లైక్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, వీటి రిలేటెడ్గా కూడా మనం చార్ట్ని ఓపెన్ చేసి ఉంచి, ఒకవేళ వాటి రిలేటెడ్గా ఆ పర్టికులర్ ఇండివిజువల్ స్టాక్స్ రిలేటెడ్గా ఏదైనా రెసిస్టెన్స్ బ్రేక్ అవుతున్నా, సపోర్ట్ బ్రేక్ అవుతున్నా, దాని ఒక ఎర్లీ సైన్గా మనం తీసుకొని అక్కడ ఒకవేళ ట్రెండ్ చేంజ్ అయిందని మనకు అర్థమైతే దాని నిఫ్టీలో కూడా ట్రెండ్ చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని అదొక ఐడెంటిఫికేషన్లో తీసుకొని నిఫ్టీ రిలేటెడ్గా కూడా మనం ఫర్దర్ యాక్టివిటీని తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో దానికి ఎలా చేయొచ్చు, ఇక్కడ మనం కంపేర్ దగ్గరికి వచ్చి, సో నిఫ్టీ రిలేటెడ్గా హెవీ వెయిట్ ఏమనుకున్నాం రిలయన్స్లో సేమ్ పర్సంటేజ్ స్కేల్ కాకుండా పక్కన మనకి న్యూ ప్రైస్ స్కేల్ అని ఉంటుంది. దీని ద్వారా కూడా మనకు అడ్వాంటేజ్ లేదు ట్రేడింగ్ రిలేటెడ్గా, పర్టికులర్లీ మనం చూద్దాం అనుకునే దాని రిలేటెడ్గా. సో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, న్యూ ప్రైస్ స్కేల్ అంటే ఏంటనేది. ఇప్పుడు నిఫ్టీ అంటే మనకి మన రైట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, 18,400, 200 ఇలా మనకి రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్లా ఎక్కడెక్కడికి వెళ్తుంది నిఫ్టీ అని మనకి మార్కింగ్ అయితే కనిపిస్తుంది. సో పర్సంటేజ్ స్కేల్ సెలెక్ట్ చేస్తే నిఫ్టీ ఎంత పెరిగింది, పర్టికులర్ టైం ఫ్రేమ్ మనం సెలెక్ట్ చేసే 6 months ఆర్ 1 yearలో ఎంత పెరిగింది, దాంతో పోలిస్తే రిలయన్స్ ఎంత పెరిగింది అనేది వస్తుంది. న్యూ ప్రైస్ స్కేల్ సెలెక్ట్ చేసామంటే మనకి రిలయన్స్ రిలేటెడ్గా ప్రైస్ డిఫరెన్సియేషన్ కూడా మనకి మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్పీర్ అవుతుంది. సో ఇది కూడా మనకి ట్రేడింగ్లో ఉపయోగపడదు. మనకు ఉపయోగపడేది న్యూ పెయిన్ని క్లిక్ చేశారంటే డౌన్ సైడ్కి వచ్చేస్తుంది. సో పైన ఉన్నదేమో నిఫ్టీ, కింద ఉన్నదేమో రిలయన్స్. కానీ రిలయన్స్ రిలేటెడ్గా అనాలిసిస్ చేయాలంటే ఎలా, ఇది లైన్ చార్ట్ కదా, అంటే ఇక్కడ రిలయన్స్ ఎన్ఎస్ఏ ఉందా, అక్కడికి వచ్చి సెట్టింగ్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే స్టైల్లోకి వెళ్ళి లైన్ కాకుండా క్యాండిల్స్ అని సెలెక్ట్ చేశారంటే అక్కడ కూడా మనకి చార్ట్ అపియర్ అవుతుంది. సో ఇలా కూడా మనం మన అనాలిసిస్ని అయితే చేయొచ్చు. పైన ఉన్నదేమో నిఫ్టీ, కింద ఉన్నదేమో రిలయన్స్, ఇలా కూడా మనం 2 చార్ట్స్ని పెట్టచ్చు. లేదు కావాలనుకుంటే థర్డ్ చార్ట్ని కూడా లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు. సేమ్ ఇలానే కంపేర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, న్యూ పెయిన్, మళ్ళీ ఇక్కడ వస్తుంది, అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తాం, స్టైల్ లైన్ ఉంటుంది, క్యాండిల్స్ క్లిక్ చేసి ఓకే. కాకపోతే మనం వేరియేషన్ గమనించుకోవాలి, పైన ఉన్నది నిఫ్టీ, కింద ఉన్నది రిలయన్స్ అండ్ కింద ఉన్నది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఇంకా యాడ్ చేస్తూ వెళ్ళామనుకోండి మనకి అర్థం కాదు, వేటి రిలేటెడ్గా ఎలాంటి యాక్టివిటీ కనిపిస్తుంది అనేది మనకు అర్థం కాదు. సో మోస్ట్లీ 1 or 2 స్టాక్స్ మెయిన్ ఇండెక్స్తో పాటు ఇలా మనం గమనిస్తూ ఉంటే మీరు గమనించండి, మోస్ట్లీ రిలయన్స్ ఎలా మూవ్ అయిందో నిఫ్టీ కూడా అలానే మూవ్ అయింటుంది. సో ఫాల్ కానీ రైజ్ అవ్వడం కానీ మోస్ట్లీ ఇలానే జరుగుతుంటుంది. దీనికి అడిషన్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా సపోర్ట్ చేస్తుందంటే ఫర్దర్గా మనకి ట్రెండ్ కొనసాగడానికి ఇంకా ర్యాలీ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒక ఐడెంటిఫికేషన్ కోసం మీరు ఒకవేళ ట్రేడ్ చేస్తున్నప్పుడు మీకు ఆ ఇండెక్స్లో ఉన్న హెవీ వెయిట్స్ని యాడ్ చేసుకొని ఇలా గమనిస్తారు, ఫర్దర్గా వాటిని కూడా మీ అనాలిసిస్కి యాడ్ చేస్తారనుకుంటే కంపేర్ మీకు యూజ్ అవుతుంది. ఈ పక్కన ఉంది చూసారా ఇండికేటర్స్, ఇది ఒకసారి డిలీట్ చేస్తాను. ఇది యాక్చువల్గా నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ మెయిన్ ఛానల్లో మనం ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నాం. లైక్ మ్యాక్డీ అంటే ఏంటి, ఆర్ఎస్ఐ అంటే ఏంటి, బాలింజర్ బ్యాండ్స్ అంటే ఏంటి, వర్టెక్స్ అంటే ఏంటి, ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం.
బట్ నేను అగైన్ ఒక్కొక్క ఇండికేటర్ని తీసుకొని అయితే చెప్పను. ఒక బిగ్ వీడియోలో నేను పర్సనల్గా యూజ్ చేసే ఇంపార్టెంట్ ఇండికేటర్స్ అండ్ వాటిని కంబైన్ చేసి నేను ఎలా నా అనాలిసిస్లో వాటిని యూజ్ చేస్తుంటాను అనేది ఒకే వీడియోలోనే క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడికి వచ్చారంటే ఇండికేటర్స్లోకి వచ్చారంటే మీకు కావాల్సిన ఇండికేటర్ మీరు ఇక్కడ సెర్చ్ చేసి స్క్రీన్ పైన అప్లై చేయొచ్చు. ఇఫ్ మీరు ఆర్ఎస్ఐ రిలేటెడ్గా ఇండికేటర్ని అప్లై చేయాలనుకుంటున్నారు, ఆర్ఎస్ఐ అని టైప్ చేయగానే ఇక్కడికి వచ్చేసింది చూడండి, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అని క్లిక్ చేశారంటే ఆర్ఎస్ఐ మీకు అప్లై అవుతుంది. సో ఒక ఇండికేటర్ మీకు అప్లై అయిన తర్వాత ఇండికేటర్ కింద స్పేస్ నీడ్ లేదు, తగ్గించాలనుకుంటే ఇక్కడ మీకు ఒక లైన్ లా కనిపిస్తుంది. మీరు మౌస్ని ఇలా స్క్రోల్ చేస్తుంటే అక్కడ మీకు ఒక దగ్గర డిఫరెంట్ షేప్ ఫామ్ అవుతుంది. సో అది క్లిక్ చేసి ఇలా డౌన్ సైడ్కి డ్రాగ్ చేశారంటే చార్ట్ ఎక్కువ కనిపిస్తుంది. లేదు ఇండికేటర్ని ఇంకొంత ఫోకస్ చేయాలనుకుంటే ఇక్కడ ఇండికేటర్ దగ్గర మూవ్ పెయిన్ అప్, పక్కనే డిలీట్ పెయిన్ అండ్ ఆ పక్కన మ్యాక్సిమైజ్ పెయిన్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఎంటైర్ స్క్రీన్ అంతా కూడా మీకు ఇండికేటర్ కనిపిస్తుంది. సో అలా కావాలనుకున్న డిఫరెంట్ ఇండికేటర్స్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది బిల్ట్-ఇన్లో చూపిస్తున్నారు. మన మై స్క్రిప్ట్స్ అంటే ఏంటి, నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, లైక్ ఈ డెమో స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను కదా, మీరు మీ అంతటగా ఏదైనా ఒక ఇండికేటర్ని కానీ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సిస్టమ్ని కానీ ఇక్కడ కోడింగ్ లాంగ్వేజ్ ద్వారా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. అలా మీరు డిజైన్ చేసుకుంటే అది మై స్క్రిప్ట్స్లోకి వస్తుంది. అది ఒకవేళ అనుకుందాం మీరు ఆర్ఎస్ఐని కానీ లేకపోతే మూవింగ్ యావరేజెస్ని కానీ వాటిని యూజ్ చేసి వాటి వాల్యూస్ని యూజ్ చేసి మీరు ఒక స్క్రిప్ట్ని రెడీ చేసుకొని దాన్ని ఒకవేళ మీరు సేవ్ చేసి ఉంచుకుంటే దెన్ ఇక్కడ అది మై స్క్రిప్ట్స్లో కనిపిస్తుంది. మీరు క్లిక్ చేసిన వెంటనే చార్ట్ పైన అప్లై అవుతుంది. బట్ మన దగ్గర అది లేదు కదా, మీన్స్ మనం పర్టికులర్గా ఏది కూడా డిజైన్ చేసుకోలేదు కాబట్టి బిల్ట్-ఇన్లో ఉన్నవే మనం యూజ్ చేస్తూ ఉంటాం. లేదు ఇంకొకరు డిజైన్ చేసిన స్క్రిప్ట్ని మేము చూడాలనుకుంటున్నాం, యూజువల్గా యూజ్ చేసే ఇండికేటర్స్ కాకుండా డిఫరెంట్ స్టైల్స్లో ఇండికేటర్స్ ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయని చూడాలనుకుంటే కమ్యూనిటీ స్క్రిప్ట్స్ అని ఉంటుంది. ఇదే డిఫరెన్స్. సో బిల్ట్-ఇన్లో కనిపిస్తున్న ఇండికేటర్స్ అన్నీ మీకు ట్రేడింగ్ టెర్మినల్స్, ఇతర ట్రేడింగ్ టెర్మినల్స్ లైక్ జీరోదా, అప్స్టాక్ వీటిలన్నింటిలో ఉంటాయి. కానీ మీరు ఒక స్క్రిప్ట్ని యూజ్ చేసి కోడింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఒకటి డిజైన్ చేసుకోవడం అండ్ ఇతరులు డిజైన్ చేసిన వాటిని మీ చార్ట్ పైన అప్లై చేసుకునే ఫీచర్ అయితే ట్రేడింగ్ వ్యూలో ఉంటుంది. ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. సో దీంట్లో చాలామంది చాలా స్క్రిప్ట్స్ అయితే డిజైన్ చేసి ఉంటారు. ఇందులో మనకే స్క్రిప్ట్ పనికి వస్తుందని ప్రతిసారి ఒక్కొక్క స్క్రిప్ట్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని మనం కొంత టైం పాటు టెస్ట్ చేసి వచ్చిన రిజల్ట్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలంటే బోల్డ్ స్క్రిప్ట్స్ ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం చేయగలిగేది, ఇక్కడ ఏవైతే స్క్రిప్ట్స్ కనిపిస్తుంటాయో దాని పక్కన లైక్స్ ఉంటాయి. మీన్స్ ఆ స్క్రిప్ట్ని యూజ్ చేసి అది బెటర్గా ఉందనుకున్న వాళ్ళు లైక్ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ మీకు ఏవైతే ఎక్కువగా లైక్స్ దేనికైతే కనిపిస్తుంటాయో వాటిని చార్ట్ పైన అప్లై చేసి ఒకవేళ టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేయొచ్చు. సో దాని రిలేటెడ్గా మీకు డైరెక్ట్గా మీరు అప్లై చేస్తారనుకోండి, అనుకుందాం ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది నేమ్ మనకి BJORGUM కీ లెవెల్స్, ఏమో ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ ఐడియా రావట్లే, కీ లెవెల్స్ అనుకుందాం. ఇది క్లిక్ చేస్తున్నా, ఇది క్లిక్ చేస్తే మనకి మోస్ట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లా ఉన్నట్టుంది. ఎల్లో లైన్స్ రెసిస్టెన్స్ గాను అండ్ బ్లూ లైన్స్ సపోర్ట్ గాను ఉన్నట్టున్నాయి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డ్రా చేయకుండానే ఇలా కనిపిస్తున్నాయి. సో మేబీ మనం చార్ట్ని డార్క్లోకి మారిస్తే ఏదైనా బెటర్గా ఉంటుందా. ఇప్పుడు చూడండి వైట్లో కలిసిపోయాయి. ఇక్కడ గమనిస్తే ఈ ఎల్లో లైన్స్ మేబీ రెసిస్టెన్స్ అండ్ బ్లూ లైన్స్ మేబీ సపోర్ట్గా ఉన్నట్లున్నాయి. సో ఇది. సో ఇక్కడ మీరు లాస్ట్కి వచ్చారనుకోండి రీడ్ మోర్ ఉంటుంది, అది ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ స్క్రిప్ట్ని మీరు ఎలా యూజ్ చేయాలనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అండ్ ఆ పర్టికులర్ స్క్రిప్ట్ రిలేటెడ్గా కోడ్ కూడా మీకు కింద అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇఫ్ ఎవరైనా ఇలా మీకు క్రియేట్ చేసి ఇచ్చిన స్క్రిప్ట్ మీకు బెటర్గా అడ్వాంటేజ్ని క్రియేట్ చేసింది అనుకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా డొనేట్ చేస్తూ ఉంటారు. స్క్రిప్ట్ రిలేటెడ్గా ఉండే మెయిన్ ఎసెన్స్ ఏంటి, అలా క్రియేట్ చేసిన ఆల్గో కారణంగా మీకు ఏం కనిపిస్తుంటే మీరు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది అయితే వీళ్ళు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, కీ లెవెల్స్ ఆర్ డిఫైన్డ్ బై బాక్సెస్ దట్ ఓవర్లాప్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆఫరింగ్ స్ట్రక్చర్డ్ జోన్స్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్ అని. ఇన్ సింపుల్ టర్మ్స్ మా లైన్స్ ద్వారా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అర్థం చేసుకోవచ్చు సింపుల్గా అంటున్నారు. సో బెటర్గా లైక్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ రిలేటెడ్గా డ్రా చేయడం కానీ ఆర్ అనాలిసిస్ చేయడం కానీ అవ్వకపోతుంటే ఇది అప్లై చేసి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అలా ఏవేవైతే లైక్స్ ఎక్కువగా ఉన్నాయో వాటిని టెస్ట్ చేయండి. సో ఏది కూడా మనం వాళ్ళు చెప్తున్నారు కదా అని ఎగ్జాక్ట్గా చేసేయద్దు, టెస్ట్ చేయండి. ఒకవేళ ఏదైనా పర్టికులర్ స్క్రిప్ట్ మీకు బెటర్గా వర్క్ అవుతుంది అనుకోండి, దాన్ని వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఎడిటర్ పిక్స్ అనమాట. అలా కాకుండా టాప్ పిక్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ లైక్ చేసినవి ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి టాప్లో. ట్రెండింగ్లో రీసెంట్ టైమ్స్లో క్రియేట్ చేసిన స్క్రిప్ట్స్ ఏవైతే బెటర్గా వర్క్ అవుతున్నాయని ట్రేడర్స్ నమ్ముతున్నారో, ఎక్కువ లైక్స్ ఫాస్ట్గా దేనికైతే వస్తున్నాయో, ఎక్కువ యాక్టివిటీ ఏవైతే వస్తుందో అది మీకు ట్రెండింగ్లో కనిపిస్తుంటుంది. బట్ పర్సనలీ నేనైతే వీటిల్లో ఒక పర్టికులర్ థింగ్ నేను ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేయలేదు. బట్ యూజ్ చేయొద్దని కూడా నేను చెప్పను. సో నేను చేయట్లేదు కాబట్టి డెఫినెట్లీ అవాయిడ్ చేయండి అని నేను చెప్పట్లేదు. బిగినర్స్ ఒకవేళ మీకు టైం ఉండి మీరు బ్యాక్ టెస్ట్ చేస్తాను ఎలా ఉందో చూస్తాను లైవ్ మార్కెట్లో అనుకుంటే
మీరు ఫ్రీ టైంలో వీటిని గమనించడానికి ప్రయత్నించండి. ఇది ఇండికేటర్స్ దగ్గర మై స్క్రిప్ట్స్ మన ఓన్గా పైన్ స్క్రిప్ట్ అని ఉంటుంది. నేను ఇక్కడ మాట్లాడుతాను దాని గురించి, పైన్ ఎడిటర్లో మాట్లాడుతాను ఈ పైన్ స్క్రిప్ట్ గురించి. అది మనం డిజైన్ చేసుకుంటే అక్కడ మన ఓన్ స్క్రిప్ట్స్ ఇక్కడ మనకు అపీర్ అవుతుంటాయి. లేదంటే బిల్ట్ ఇన్, లైక్ మనం నార్మల్గా ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో చూస్తుంటాం కదా ఇండికేటర్స్ని, అవి మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. లైక్ మ్యాక్డీ కానీ ఆర్ఎస్ఐ కానీ అలా. సో ఇలా మ్యాక్డీని సెర్చ్ చేయగానే మనకి ఇలా అపీర్ అయింది. సో ఈ డార్క్ థీమ్ని ఆఫ్ చేద్దాం. సో మనకు వద్దనుకున్నవన్నీ ఇక్కడ రిమూవ్ అని కనిపిస్తుంది. సో ఇందాక మనం యాడ్ చేసిన ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇది నాకు నీడ్ లేదనుకుంటున్నాను, డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే, ఏవైతే మీకు చార్ట్ పైన అప్లై ఉంటాయో, ఇలా చార్ట్ కింద ఉన్నవి కాదు, చార్ట్ పైన అప్లై ఉంటాయో అవన్నీ నిఫ్టీ ఉందా దాని కింద మీకు కనిపిస్తుంటాయి. సో బీజే కీ లెవెల్స్ అని కనిపిస్తుందా, అక్కడ మీకు లాస్ట్లో ఇంటూ మార్క్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది, చార్ట్ ఫ్రీ అయిపోతుంది. అండ్ ఇండికేటర్స్ రిలేటెడ్గా కూడా మీకు ఇంటూ మార్క్స్ ఎక్కడైతే ఉంటాయో క్రాస్ సింబల్ అది క్లిక్ చేశారంటే అవి డిలీట్ అయిపోతాయి. ఇవి ఇండికేటర్స్ మనం ఓన్గా డిజైన్ చేసుకొని సేవ్ చేసుకుంటే ఇక్కడ ఉంటుంది. యూజువల్గా మనం బ్రోకింగ్ ఫిల్మ్స్ మనకు ప్రొవైడ్ చేసే చార్టింగ్ సాఫ్ట్వేర్లు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఉంటాయి. కమ్యూనిటీ వేరొకరు డిజైన్ చేసిన స్క్రిప్ట్స్ని మనం యూజ్ చేయాలనుకుంటే బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఎడిటర్ అనుకున్న టాపిక్స్ ఇవి, టాప్ ఎక్కువగా లైక్స్ వచ్చినవి ఇవి, ట్రెండింగ్లో రీసెంట్గా క్రియేట్ చేసో లేకపోతే ఎప్పుడో క్రియేట్ చేసినా రీసెంట్గా ఎక్కువగా అందరూ ఇష్టపడుతూ కామెంట్స్ చేస్తున్నవి ట్రెండింగ్లో కనిపిస్తుంటాయి. తర్వాత మనకి ఇండికేటర్స్ అయిపోయింది కదా. ఫైనాన్షియల్స్ ఇదైతే నేను టచ్ చేయొద్దని చెప్తాను. ఓకే, నిఫ్టీ రిలేటెడ్గా ఫైనాన్షియల్స్ ఉండవు అంటుంది. ఇదైతే నేను స్టాక్స్ కూడా ఇక్కడికి వచ్చి బ్యాలెన్స్ షీట్నో క్యాష్ ఫ్లోస్నో లేకపోతే ఇంకేదో మనం గమనించాలనుకొని మాత్రం ఇక్కడికి వచ్చి చూడొద్దు అనేది నా సజెషన్. బికాస్ ఇది అంత అట్రాక్టివ్గా ఏమి ఉండదు. నార్మల్ వెబ్సైట్, కామన్ వెబ్సైట్లోనే మనకు బెటర్ డేటా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ట్రేడింగ్ అంటే ప్రైస్ యాక్షనో లేకపోతే ఏ పర్టికులర్ థింగ్నో ఒకటి నేర్చుకుంటే అయిపోతున్నట్టు కాదు. ట్రేడింగ్ అనేది మీరు ఒకవేళ కొంత టైం స్పెండ్ చేయగలను అనుకుంటే ఫండమెంటల్గా కూడా కొన్ని కాన్సెప్ట్స్ లైక్ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేస్తే ఏవి బాగుంటే స్టాక్ పెరుగుతుంది, ఏవి బాగాలేకపోతే స్టాక్ పడిపోతుంది, ఇంటర్నేషనల్గా ఏ ప్రైజెస్ మారుతుంటే మీ స్టాక్ పెరుగుతుంది, మీ స్టాక్ పడుతుంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఆర్బీఐ వాళ్ళు చేసే ఏ స్టేట్మెంట్స్ కారణంగా ఇంపాక్ట్ అవుతాయి, ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉంటే ఎలా అవుతుంది, గ్లోబల్గా జరిగే ఈవెంట్స్కి మార్కెట్ని లింక్ చేస్తూ అండ్ ఆ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్గా కూడా వస్తున్న ఈవెంట్స్ని అర్థం చేసుకుంటూ ఏ పర్టికులర్ ట్రేడర్ అయినా ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే తనకి కేవలం టెక్నికల్ అనాలిసిస్ ప్యూర్లీ ప్రైస్ యాక్షన్ మీద డిపెండ్ అయ్యి ట్రేడ్ చేసే ట్రేడర్కి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. రిజల్ట్స్ బాగాలేవని తెలిస్తే ప్రైస్ యాక్షన్ మనకు కొంత ఒకవేళ ఫేక్ బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి బులిష్గా, రిజల్ట్స్ బాగాలేవు, ఒకవేళ పైకి పెరిగినా సెల్లింగ్ ప్రెషర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మనం కొంత అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ రీసెంట్ డేస్లో స్టాక్ బాగా పెరిగి రిజల్ట్స్ కూడా బాగాలేకపోతే కరెక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే జస్ట్ అలా ఒక స్పైక్ ఇస్తుంది పైకి, తర్వాత సివియర్ సెల్ ఆఫ్ వస్తూ ఉంటాయి. సో మనం రిజల్ట్స్ని అనాలిసిస్ చేయగలిగే పరిస్థితుల్లో ఉంటే ఇంకా బెటర్ కదా మనకి, కాబట్టి చెప్తున్నాను. టెంప్లెట్స్ ఉందా, దీని ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఇండికేటర్స్ అనుకుందాం, ఆర్ఎస్ఐ అప్లై చేశాను, నెక్స్ట్ మ్యాక్డీ, నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ ఒకటి అప్లై చేద్దాం. అసలు మనం అప్లై చేసిన తర్వాత అనుకుందాం ఇదంటే నార్మల్వి, మీరు వీటి రిలేటెడ్గా వాల్యూస్ని కూడా మార్చుకోవచ్చు. ఆర్ఎస్ఐ వాల్యూని కూడా మీరు ఇక్కడ మార్చచ్చు, మ్యాక్డీ వాల్యూస్ని మార్చచ్చు. మూవింగ్ యావరేజ్ ఇప్పుడు 9 డే మూవింగ్ యావరేజ్ కనిపిస్తుంది మనకి, అలా కాకుండా 21 డే కానీ 10 డే కానీ ఇలా మనం కొన్ని వాల్యూస్తో చార్ట్ పైన వీటిని అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ పైన విండో క్లోజ్ చేసేసాను అనుకోండి, ఇవన్నీ పోతాయి కదా. నేను ఏ స్టాక్ని అనాలిసిస్ చేస్తున్నా వీటిల్నే యూజ్ చేస్తున్నాను, మళ్ళీ కూడా ఒకవేళ నేను స్టాక్ని అనాలిసిస్ చేయాలంటే వీటన్నిటిని యాడ్ చేయాలా, అగైన్ వీటి వాల్యూస్ అన్నిటిని నేను చేంజ్ చేయాలా, లేదు వీటిని మీరు సేవ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ ఈ టెంప్లెట్ని లైక్ ఇక్కడున్న ఈ మూవింగ్ యావరేజ్ కింద ఉన్న ఆర్ఎస్ఐ మ్యాక్డీని మీరు టెంప్లెట్స్ దగ్గరకు వచ్చి మొత్తం ఇక్కడ అప్లై చేశారు, మీ అనాలిసిస్ అయిపోయింది, ఫర్దర్గా కూడా చేయాలనుకుంటే ఇక్కడ టెంప్లెట్స్ దగ్గరకు వచ్చి సేవ్ ఇండికేటర్ టెంప్లెట్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఇప్పుడు ఇది మూవింగ్ యావరేజ్, సో ఎంఏ అంటే మూవింగ్ యావరేజ్, నెక్స్ట్ ఆర్ఎస్ఐ, నెక్స్ట్ మ్యాక్డీ అని మనం ఎంటర్ చేసి కానీ సేవ్ చేసేసాం అనుకోండి, ఇక్కడ సేవ్లో ఉండిపోతుంది టెంప్లెట్స్లో. మనకు కావాలనుకున్నప్పుడు దాన్ని అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఇలా సేవ్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు 2 బాక్సెస్ కనిపిస్తాయి, ఒకటి రిమెంబర్ సింబల్ అని, ఇంకొకటి రిమెంబర్ ఇంటర్వెల్ అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను రిమెంబర్ సింబల్ అని కానీ నేను క్లిక్ చేస్తాను అనుకోండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకేదైనా చార్ట్లో ఉండి ఐటీసీ చార్ట్లో ఉండి ఇక్కడ ఈ టెంప్లెట్ని నేను అప్లై చేద్దాం, ఐటీసీ మీద అప్లై చేద్దామని అప్లై చేస్తే ఐటీసీ మీద అప్లై అవ్వదు, ఎందుకంటే నేను సింబల్ని గుర్తుపెట్టుకో అని చెప్తున్నాను. అగైన్ ఆ చార్ట్ అంతా వెళ్ళి నిఫ్టీ చార్ట్ మీద అప్లై అవుతుంది. మీన్స్ ఈ మ్యాక్డీ, ఈ ఆర్ఎస్ఐ, ఈ మూవింగ్ యావరేజ్ వాటికి సంబంధించిన వాల్యూస్ నిఫ్టీ చార్ట్ మీదే అప్లై అవ్వమని సింబల్ని గుర్తుపెట్టుకొని నేను చెప్తున్నట్టు.
సో ఇది మోస్ట్లీ టిక్ చేయాల్సిన నీడ్ నాకు తెలిసి ఉండదు. ఇంటర్వెల్ని క్లిక్ చేశారనుకోండి, ఏ టైం ఫ్రేమ్లో ఉన్నాం ప్రజెంట్, మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. మీరు ఐటీసీ రిలేటెడ్గా ఈ టెంప్లెట్ని అప్లై చేస్తుంటే ఐటీసీ 5 మినిట్స్లో మీరు చూస్తున్నా అది డైలీ టైం ఫ్రేమ్కి మారుతుంది. నెక్స్ట్ మనం మార్చుకోవచ్చు 5 మినిట్స్కో 15 మినిట్స్కో. సో ఇంటర్వెల్ని కూడా క్లిక్ చేయాల్సిన నీడ్ అయితే లేదు, మనం మార్చుకోవచ్చు కదా. సో ఇది కూడా క్లిక్ చేయాల్సిన నీడ్ లేదు. సో జస్ట్ సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో అనుకుందాం టాటా మోటార్స్ స్టాక్లోకి వెళ్దాం. టాటా మోటార్స్ స్టాక్లోకి వెళ్ళి వీటన్నిటిని డిలీట్ చేస్తాను. పర్టికులర్లీ ఒకసారి మనం పెట్టిన తర్వాత ఏ స్టాక్ని మనం సెర్చ్ చేసి వెళ్తున్నా అవన్నీ అప్లై ఉంటాయి. టాటా మోటార్స్లోకి వెళ్ళి టెంప్లెట్స్లోకి వెళ్ళి ఇందాక మనం క్రియేట్ చేసిన జస్ట్ అలా క్లిక్ చేస్తే అన్నీ మళ్ళీ అప్లై అయిపోతాయి. ఇది వీటి రిలేటెడ్గా వచ్చే అడ్వాంటేజ్. అండ్ ఇండికేటర్స్లో ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాల్సింది, మీరు ఏదైనా క్యాండిల్ స్టిక్ని చార్ట్ పైన గమనించాలనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ డోజీని గమనించాలనుకుంటున్నారు. సో డోజీని గమనించాలనుకుంటే డోజీని మీరు టైప్ చేస్తే డోజీ స్టార్, బేరిష్ అయితే బేరిష్, బుల్లిష్ అయితే బుల్లిష్, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో దాంట్లో మీరు డోజీ ఎగ్జాంపుల్ అనుకుందాం, డోజీని సెలెక్ట్ చేశారనుకోండి, చార్ట్ పైన ఎప్పుడెప్పుడు డోజీ వచ్చిందని డీతో రిప్రజెంట్ అవుతూ ఉంటుంది. అనదర్ ఎగ్జాంపుల్ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ని చూడాలనుకుంటున్నారు క్యాండిల్ స్టిక్స్లో, బెరిష్ ప్యాటర్న్. సో అది క్లిక్ చేశారంటే ఎప్పుడెప్పుడు ఆ ప్యాటర్న్ వచ్చింది అనేది కూడా మీకు ఇక్కడ ఇలా రిప్రజెంట్ అవుతుంది. బట్ పర్సనలీ క్యాండిల్ స్టిక్స్ని ఇలా సర్చ్ చేసి ఇలా ఫామ్ అయిందని వీళ్ళు చెప్పిన తర్వాత డెసిషన్ తీసుకునేది అయితే పర్సనలీ నేను చేయను. బట్ బిగినర్స్ ఒకవేళ దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నారు, లేకపోతే ఏ క్యాండిల్ స్టిక్ ఎక్కడెక్కడ ఫామ్ అయిందని వెతకాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పర్టికులర్ క్యాండిల్ స్టిక్ ఒక సైకాలజీని తెలుసుకున్నారు, అవి చార్ట్లో ఎప్పుడెప్పుడు వచ్చాయి, అలా వచ్చినప్పుడు చార్ట్ ఎలా మూవ్ అయిందని తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఇండికేటర్స్ దగ్గరకు వచ్చి ఆ పర్టికులర్ క్యాండిల్ స్టిక్ ఒక నేమ్ని ఎంటర్ చేసినా మీకు స్క్రీన్ పైన ఇలా రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇంతకీ మీకు చార్ట్ పైన ఈ వర్టికల్ లైన్స్ ఏంటనే డౌట్ వచ్చిందా? ఈ వర్టికల్ లైన్స్ మనకి ఇది డే టు డేని డివైడ్ చేస్తూ ఉంటుంది. లైక్ మార్కెట్ ఓపెనింగ్ని, మార్కెట్ క్లోజింగ్ని, ఇన్ బిట్వీన్ ప్రైస్ ఎలా మూవ్ అయిందనే ఒక ఇండికేషన్ మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, డౌన్ సైడ్ గమనించండి, ప్రీవియస్ డే 3:30 ఆ పాయింట్ ఆఫ్ టైంలో బ్లూ లైన్ ఉంది, అండ్ నెక్స్ట్ డే 9 ఆ పాయింట్ ఆఫ్ టైంలో లైట్ ఎల్లో లైన్ ఉంది. ఇది ఇంకా డార్క్ మోడ్లోకి వెళ్తే ఇంకా మీకు బెటర్గా అర్థమవుతుంది. లాస్ట్ ప్రీవియస్ డే క్లోజింగ్ అప్పుడు బ్లూ, దాని తర్వాత ఎల్లో లైన్ మనకు ఉంది. అలాగే ఆ రోజు కూడా ఎండ్ అవుతున్నప్పుడు బ్లూ లైన్, నెక్స్ట్ డే మార్నింగ్కి ఎల్లో లైన్ కనిపిస్తుంది. ఇన్ బిట్వీన్ మనకు ఒక డేకి సంబంధించిన ప్రైస్ యాక్టివిటీ అన్నట్టు ఇక్కడ డిఫైన్ అయి ఉంటుంది. అండ్ పక్కనే అలర్ట్ అని కనిపిస్తుంది. ఈ అలర్ట్ చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఈ ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో. ఇలా అలర్ట్ అని క్లిక్ చేయగానే ఐటీసీ రిలేటెడ్గా ఏ ప్రైస్ని క్రాస్ చేస్తే నీకు అలర్ట్ కావాలి, లైక్ 225 దగ్గర ఉంది, 230 క్రాస్ చేశాక నన్ను అలర్ట్ చేయి బికాస్ అదొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనో, లేకపోతే డౌన్ సైడ్ చూసుకుంటూ 220ని బ్రేక్ చేస్తే, మల్టిపుల్ టైమ్స్ బ్రేక్ చేయడానికి ప్రయత్నించినా సస్టైన్ అవ్వలేదు, అలా ఒకవేళ బ్రేక్ చేస్తే నాకు ఒకసారి అలర్ట్ ఇవ్వు, నేను గమనిస్తాను సస్టైన్ అవుతుందో లేదో, బట్ నాకు ఆ లెవెల్ బిలో వస్తే అలర్ట్ కావాలనుకుంటే 220 లెవెల్ కంటే బిలో క్రాసింగ్ డౌన్, ఆ లెవెల్ కంటే డౌన్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు నాకు అలర్ట్ కావాలనుకున్నా, అది కూడా ఒక్కసారా లేదంటే 220 లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ ఒకే డేలో క్రాస్ చేస్తుంది అనుకోండి, పైకి వెళ్ళి కిందకి వస్తే అలాంటి సందర్భాల్లో కూడా మల్టిపుల్ టైమ్స్ కావాలనేది కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ అలర్ట్ ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలి, ఈ అలర్ట్ నేమ్ ఏమి ఉండాలి, లైక్ ఐటీసీ ఫాల్, ఒకవేళ సపోర్ట్ని బ్రేక్ చేస్తుంటే ఐటీసీ ఫాల్ అవుతుంది, ఐటీసీ క్రాసింగ్ డౌన్ 220 అనే ఒక మెసేజ్ మనకి ఎప్పుడైతే ఐటీసీ 220ని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వస్తుందో స్క్రీన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. కేవలం స్క్రీన్ పైనే రిఫ్లెక్ట్ అవ్వాలా, లేదంటే ట్రేడింగ్ వ్యూ యాప్ ఉంటుంది, యాప్లో కూడా మీకు నోటిఫికేషన్ కావాలా? ఒకవేళ యాప్లో నోటిఫికేషన్ కావాలంటే మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోమని వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అండ్ ఈవెన్ ఈమెయిల్కి కూడా పంపిస్తారు ఈ అలర్ట్, ఇది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేశారంటే అలర్ట్ మనకి క్రియేట్ అయి ఉంటుంది. సో ఇంకా అది యాక్టివ్లో ఉంది బికాస్ ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయింది కదా, ఎప్పుడైతే మార్కెట్ 220 బ్రేక్ చేస్తుందో ఇక్కడ అండ్ ఈమెయిల్కి అండ్ మొబైల్ యాప్ ఉంటే మొబైల్ యాప్లో కూడా నోటిఫికేషన్ వస్తూ యాక్టివ్ అలర్ట్ కాస్త ఎక్స్పైర్ అయిపోతుంది. ఇలా మనం అలర్ట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ మీకు క్లాక్ సింబల్ ఉంటుంది, ఇక్కడ మీకు క్లాక్ సింబల్ ఉంటుంది. నేను ఒకవేళ అలర్ట్ని ఆన్ చేయాలనుకుంటే ఎలా చేస్తానంటే, మనం ఇలా మౌస్ని మూవ్ చేస్తూ ఉండొచ్చు కదా స్క్రీన్ పైన, అనుకుందాం ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకోండి, మనకు అర్థమైంది అనుకోండి, ఆ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి మనం రైట్ క్లిక్ ఇచ్చామంటే అక్కడ వస్తుంది మనకు అలర్ట్. ఆ ప్రైస్తో పాటు మనం ఎక్కడైతే రైట్ క్లిక్ ఇచ్చామో అక్కడ ఆ ప్రైస్తో పాటు మనకు అలర్ట్ వస్తుంది. అక్కడ మనం ఆ లెవెల్ కంటే పైకి వెళ్తేనా కిందకి వెళ్తేనా అనేది ఇక్కడ ఉన్న వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఎలా మనకు అలర్ట్ కావాలని ఇందాక అనుకున్నాం కదా వాటిని మెన్షన్ చేస్తూ క్రియేట్ అలర్ట్ అయితే మనం చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఒక లైన్ ఫామ్ అయిపోయి ఉంటుంది. లేదంటే ఇది ఒక రెసిస్టెన్స్ అని మీరు ఒక లైన్ని ఆల్రెడీ డ్రా చేసి పెట్టుంచారనుకోండి, ఆ లైన్ దగ్గరికి వచ్చి కూడా మీరు రైట్ క్లిక్ ఇస్తే అక్కడ కూడా ఉంటుంది ఈ హారిజాంటల్ లైన్ దగ్గర అలర్ట్ని యాడ్ చేయమా అని. సో ఈ హారిజాంటల్ లైన్ కంటే పైకి వస్తేనా లేకపోతే కిందకి వెళ్తేనా ఎలా అనేది మీరు ఇక్కడున్న ఆప్షన్స్ని యూజ్ చేసి అలర్ట్ని అయితే క్రియేట్ చేయొచ్చు.
సో ఇక్కడ కనిపిస్తున్న ఆ క్లాక్ సింబల్స్నే కాదు, ఏదైనా చార్ట్ రిలేటెడ్గా మీరు క్రియేట్ చేసిన డ్రాయింగ్స్ అక్కడికి వచ్చి రైట్ క్లిక్ ఇస్తున్నా, ఆ లెవెల్ క్రాస్ అవుతున్నా, ఆ లెవెల్ బిలో వెళ్తున్నా, నాకు అలర్ట్ చేయంటున్నా అలర్ట్ చేస్తుంది. లేదు జస్ట్ మీరు మౌస్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ని బ్రేక్ చేస్తే సెల్ చేద్దాం అనుకుంటున్నా, కరెక్ట్గా ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మీరు క్లిక్ చేస్తున్నా సరే ఆ ప్రైస్తో పాటు యాడ్ అలర్ట్గా బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ని మనం ఫ్రేమ్ చేసి క్రియేట్ చేస్తే అలర్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది అలర్ట్. అండ్ ఫైనలీ రీప్లే. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్పెషల్లీ బిగినర్స్కి. మనం ఇది ఒక గేమ్లా చూస్తూ ఉంటాం. ఇప్పుడు నేను రీప్లేని క్లిక్ చేస్తాను. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇది ఐటీసీ. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఐటీసీ ఎక్కువగా పెరిగి ఫాల్ అయిపోయింది. దీని రిలేటెడ్గా నిఫ్టీని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం, బికాస్ ఇప్పటివరకు ఐటీసీ గురించే మాట్లాడుకున్నట్లు ఉంటుంది. ఫర్ ఏ చేంజ్ నిఫ్టీని తీసుకుంటున్నాను. ఇది పర్టికులర్లీ ఇంట్రాడే రిలేటెడ్గా మన సైకాలజీని ఆర్ మన బిహేవియర్ని, మార్కెట్లో బిహేవియర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మార్కెట్ ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు ఒకవేళ మనం పాజిటివ్గా ట్రేడ్ తీసుకొని ఉంటే కూడా ఇలా ఫాల్ అయిపోయిందని ఇప్పుడు మనకు తెలిసింది. బట్ ఆ పాయింట్లో ఇలా ఫాల్ అవుతుందని మనకు తెలియదు కదా. ఆ టైంలో అది మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా అది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, రీప్లే దగ్గరికి వెళ్ళి మనకు కావాలనుకున్న పాయింట్ ఎక్కడి నుంచి మనం నెక్స్ట్ చార్ట్ని చూడాలనుకుంటున్నాం, ఆ పాయింట్లో మన వ్యూ ఎలా ఉంటుందనేది మార్కెట్ అయిపోయిన తర్వాత జరిగిపోయిన ప్రైస్ యాక్షన్ని రీక్రియేట్ చేయాలని ప్రయత్నిస్తే, ఎక్కడి నుంచి రీక్రియేట్ చేయాలనుకుంటామో అక్కడ క్లిక్ చేశారనుకోండి, దెన్ అక్కడి నుంచి చార్ట్ అంతా డిసపియర్ అయిపోయి ఎంత స్పీడ్లో మీకు చార్ట్ ఫామ్ అవుతూ వెళ్ళాలి, క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతూ వెళ్ళాలని స్పీడ్ ఉంటూ కొన్ని బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్లో మీరు ప్లే బటన్ని క్లిక్ చేస్తే స్లోగా క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, మెల్లగా క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. అంటే ఇంకా రియల్ మార్కెట్లో ఎలా జరుగుతుందో అలా. ఇంకా స్లోగా ఫామ్ అవ్వాలనుకున్న స్పీడ్ని తగ్గించేశారనుకోండి, ఇంకా తగ్గించేశారనుకోండి, చాలా చాలా స్లోగా ఫామ్ అవుతాయి, చాలా స్లోగా ఫామ్ అవుతాయి. అలా కాదు, క్విక్గా చూడాలనుకొని మీరు స్పీడ్ని పెంచేస్తే క్యాండిల్స్ ఇంకా స్పీడ్గా ఫామ్ అవుతాయి. ఇంత స్పీడ్గా చూస్తూ మనం ఏం నేర్చుకోలేము. కొంత స్లోగా పెడుతూ ఎలా మూవ్ అవుతున్నాయి, ఒకవేళ మనం స్టాప్ లాస్ పెట్టుంటే ఎక్కడ పెట్టుంటాం, ఒకవేళ అక్కడికి వస్తే ఎటువంటి యాక్టివిటీ తీసుకొని ఉంటాం, ఆ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతుంటే కూడా వాటి రిలేటెడ్గా మనం ఇలా ట్రేడ్ తీసుకుంటే ఎలా జరుగుతుందని మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కూడా మనం దీంతో ఎఫెక్టివ్గా చేయొచ్చు రీప్లేతో. ఇక్కడున్న బటన్స్ మనం ఒకసారి రీప్లే అని క్లిక్ చేసి ఏదైనా పర్టికులర్ పాయింట్ సెలెక్ట్ చేస్తే దాని తర్వాత ఉన్న రైట్ హ్యాండ్ చార్ట్ అంతా, లైక్ ఆ పాయింట్ తర్వాత ఫామ్ అయిన చార్ట్ అంతా డిసపియర్ అయిపోయి మనకి ఇవి ఫామ్ అవుతాయి. ఇందులో ఇది ప్లే, స్పీడ్ని మనం సెలెక్ట్ చేసుకొని ప్లే చేసామంటే ఆ చార్ట్ నెక్స్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అలా కాదనుకుంటే విండోస్లో అయితే షిఫ్ట్ క్లిక్ చేసి మనం రైట్ యారో మార్క్ని క్లిక్ చేస్తున్నామంటే క్యాండిల్ స్టిక్స్ మెల్లగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆర్ ఇక్కడ కనిపిస్తున్న ఈ బటన్ ఉంది కదా, ఇదైనా మనం క్లిక్ చేస్తూ ఉంటే ఆ క్యాండిల్ స్టిక్స్ అలా ఫామ్ అవుతూ ఉంటాయి. ఆర్ఎల్స్ జస్ట్ ప్లేని క్లిక్ చేసి వదిలేసిన ఆ క్యాండిల్స్ వాటంతటిగా అవి ఫామ్ అవుతూ ఉంటాయి. దాని ద్వారా కూడా మనం అనాలిసిస్ని ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. ఇది పర్టికులర్గా బిగినర్స్ దట్ ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో, ఓకే ఆ పాయింట్లో మీరు ఏం చేసి ఉంటారు, ఎక్కడ స్టాప్ లాస్ ఉంచుంటారు, నెక్స్ట్ మార్కెట్ అది హిట్ చేసిందా లేదా అని బిగినర్స్కి అండ్ స్టాక్ మార్కెట్లో సైకాలజీని బిల్డ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. పర్టికులర్గా ఏదైనా ప్యాటర్న్ని కానీ ఆర్ పర్టికులర్గా ఏదైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కానీ లైవ్ మార్కెట్లో ఎలా అది రియాక్ట్ అయి ఉంటుందని తెలుసుకోవాలనుకున్నా మనం ఈ రీప్లేని యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి 2 యారో మార్క్స్ కనిపిస్తుంటాయి. ఆ యారో మార్క్స్ ఒక మీనింగ్ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఏదైనా చార్ట్ రిలేటెడ్గా మీరు డ్రా చేసినా, ఆ చార్ట్లో మీరు ఏదైనా మెన్షన్ చేసినా, ఆ మెన్షన్ చేసిన పాయింట్ నుంచి ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళాలంటే, మీన్స్ అండూ చేయాలనుకుంటే, యూజువల్గా అండూ అని రీడూ అని కనిపిస్తుంటాయా, ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళాలనుకుంటే ఈ సింబల్ని క్లిక్ చేస్తాం. సో అలా రిమూవ్ చేసిన తర్వాత అగైన్ అది మళ్ళీ మన చార్ట్ పైకి రావాలనుకుంటే, మీన్స్ మనం రిమూవ్ చేసినవి మళ్ళీ అగైన్ చార్ట్లోకి రీడూ చేయాలనుకుంటే రైట్ సైడ్ ఉన్న యారో మార్క్ని మనం క్లిక్ చేస్తాం. అంటే ఏదైనా ఒక పర్టికులర్ చార్ట్ని నేను సేవ్ చేయాలనుకుంటున్నాను, లైక్ ఈ నిఫ్టీ రిలేటెడ్గా ఈ సపోర్ట్ లైన్ నేను డ్రా చేసి ఉంచాను, ఇది నేను ఇంట్రాడేకి గమనిస్తున్నాను. ఆర్ ఈవెన్ కొన్ని ఇండికేటర్స్ని కానీ ప్రైస్ యాక్షన్స్ని కానీ మెన్షన్ చేసుకుంటూ, కొన్ని సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అన్నింటినీ మెన్షన్ చేసుకుంటూ ఒక చార్ట్ని నేను డిజైన్ చేసుకున్నాను. అది ఎవ్రీడే కూడా నేను గమనించాలనుకుంటున్నాను. జస్ట్ నేను అంత కష్టపడింది ఇక్కడ క్లోజ్ చేస్తే పోకూడదు అనుకుంటే, దాన్ని ఆ పర్టికులర్ చార్ట్ రిలేటెడ్గా రీనేమ్ చేసుకొని ఇంకేదైనా ఒక నేమ్ ఇచ్చి నిఫ్టీ ఇంట్రాడే అని పెట్టి మీరు సేవ్ చేసి ఉంచారంటే ఇక్కడ ఒక టిక్ మార్క్ పడింది చూసారా, మీన్స్ సేవ్ అనేట్టు. దీని ద్వారా ఏమవుతుంది, మీరు ఇంకేదైనా ఇతర చార్ట్లో ఉన్నప్పుడు మీరు ప్రీవియస్గా డ్రా చేసుకున్న చార్ట్లోకి ఆ ఎగ్జాక్ట్ డ్రాయింగ్స్తో పాటు అండ్ అక్కడ మెన్షన్ చేసిన ఇండికేటర్స్తో పాటు వెళ్ళాలనుకుంటే మీరు ఏ నేమ్తో అయితే సేవ్ చేసి ఉంటారో ఆ చార్ట్ని అలా సేవ్ చేసిన దాన్ని అలా క్లిక్ చేశారంటే ప్రీవియస్గా మీరు చేసుకున్న డ్రాయింగ్ అండ్ పక్కన మనకి సెట్టింగ్స్ అనేలా మనకు ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంటుంది, చార్ట్ ప్రాపర్టీస్ అని. ఇది మోస్ట్లీ టచ్ చేయదు, దీని ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఆ డిసడ్వాంటేజ్ ఏం లేదు. దీన్ని మోస్ట్లీ అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయినప్పుడు లేకపోతే ఓపెన్ అయినప్పుడు ఈ బ్లూ ఆర్ ఎల్లో లైన్స్ వద్దనుకుంటే ప్రీ ఆర్ పోస్ట్ మార్కెట్ హవర్స్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, అక్కడికి వచ్చి వైట్ని సెలెక్ట్ చేశారంటే
లేదా అది ఉండాలనుకుంటే వాటి రిలేటెడ్గా మీరు ఏదైనా పర్టికులర్ కలర్ ఇవ్వచ్చు. అండ్ ఈవెన్ క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్గా బాడీకి ఎలా ఉండాలి, పైకి వస్తున్న విక్స్కి ఎలా ఉండాలి కలర్ అనేది కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. బట్ వీటిల్ని టచ్ చేసి మనం పెద్దగా అడ్వాంటేజ్ పొందేదైతే ఏం లేదు కాబట్టి మోస్ట్లీ వీటిల్ని అలానే వదిలేయండి. నెక్స్ట్ మీకు ఫోటో షేప్లో ఒకటి సింబల్ కనిపిస్తుంటుంది, టేక్ స్నాప్ షాట్ అని. అది క్లిక్ చేస్తే ప్రెజెంట్ మీకు చార్ట్ ఏదైతే ఉంటుందో ఆ చార్ట్ రిలేటెడ్గా మీరు చేసిన అనాలిసిస్ని షేర్ చేయొచ్చు. అది క్లిక్ చేస్తే చార్ట్ రిలేటెడ్గా ఇమేజ్ని సేవ్ చేయాలనుకుంటున్నారా, అలా క్లిక్ చేశారంటే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది ఆ ఇమేజ్. చూడండి, ఆ పర్టికులర్ చార్ట్ మనం చేసిన డ్రాయింగ్తో పాటు ఇలా ఇమేజ్ రూపంలో సేవ్ అవుతుంది. అలా కాదు, మీరు ట్విట్టర్లో షేర్ చేయాలనుకుంటున్నారా, ఆర్ ఈ పర్టికులర్ చార్ట్ రిలేటెడ్గా లింక్ని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటున్నారా అనేది కూడా క్లిక్ చేసి మీకు కావాల్సినట్టు మీరు చేసిన స్టడీని ఇంకొకరితో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఆర్ మనం అనుకున్నామా ఒక పర్టికులర్ స్టాక్ రిలేటెడ్గానో ఇండెక్స్ రిలేటెడ్గానో ఉన్న ట్రేడర్స్ వాళ్ళ ఒపీనియన్ని వేరొకరికి షేర్ చేస్తుంటారని, అలా మీరు పబ్లిష్ అని క్లిక్ చేస్తే ఇది ఐడియా రూపంలో పబ్లిష్ చేస్తారా, లైక్ ఈ చార్ట్ని ఇలా పబ్లిష్ చేస్తూ కింద టెక్స్ట్ని టైప్ చేస్తారా, ఆర్ వీడియోని రికార్డ్ చేసి దాని ద్వారా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా అని అడుగుతుంది. మీకు కావాల్సిన విధంగా మీరు అది సెలెక్ట్ చేసి కమ్యూనిటీకి కూడా మీ చార్ట్ని ఆర్ మీ అనాలిసిస్ని షేర్ చేయొచ్చు. సో టాప్ ప్యానెల్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న ప్యానెల్ని గమనిద్దాం. అందులో ఈ లైన్స్ ఉంది, అది క్లిక్ చేసామంటే మనకి స్పేస్ కనిపిస్తుంది స్టార్టింగ్లో. ఇక్కడ మనం ట్రేడ్ చేస్తున్న స్టాక్స్ రిలేటెడ్గా నేమ్స్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసి ఉంచి కావాలనుకున్నప్పుడు డబుల్ క్లిక్ చేశారంటే ఇక్కడ చార్ట్ మనకి అపియర్ అవుతుంది. అండ్ యూజువల్గా నేను ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, ఆల్రెడీ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఎన్ని స్టాక్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు ట్రేడింగ్ రిలేటెడ్గా? బికాస్ బిగినర్స్కి ఎలా ఉంటుందంటే ఎవ్రీడే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, లేదంటే ఒక పర్టికులర్ యాక్టివిటీని చూస్తూ ఆ యాక్టివిటీ రిలేటెడ్గా ఏ స్టాక్నైనా ట్రేడ్ చేసే కొంతమంది ట్రేడర్స్ ఉంటారు. అలా ఉన్నారా, లేకపోతే మీరు ఏదైనా ఒక సెట్ ఆఫ్ స్టాక్స్, కొన్ని స్టాక్స్ని వాచ్ చేస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటు వాచ్ చేస్తూ వాటిల్లోనే ట్రేడ్ తీసుకునే ఒక మెంటాలిటీ ఉందా, ఒక సైకాలజీ ఉందా? అది ఒకసారి మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు పర్టికులర్గా కొన్ని స్టాక్స్ని ట్రాక్ చేస్తుంటే ఆ స్టాక్ నేమ్స్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే బిగినర్స్కి కూడా ఎక్కువగా ట్రేడర్స్ యూజ్ చేస్తున్న స్టాక్స్, ఫాలో అవుతున్న స్టాక్స్ నేమ్స్ అయితే ఐడియా వస్తుంది. సో అలా మనం వాచ్ లిస్ట్లో ఇక్కడ స్టాక్స్ని యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏ స్టాక్ని అయితే సెలెక్ట్ చేస్తామో ఆ స్టాక్ రిలేటెడ్గా డీటెయిల్స్ కూడా మనకి కింద అపియర్ అవుతూ ఉంటాయి. ఆ స్టాక్ రిలేటెడ్గా ఫండమెంటల్స్ కానీ, అండ్ ఆ స్టాక్ లాస్ట్ 1 వీక్, 1 మంత్, 3 మంత్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుందన్న డేటా కూడా డౌన్ సైడ్ ఇలా మనకు కనిపిస్తుంది. మీరు ఏ స్టాక్ని సెలెక్ట్ చేస్తే ఆ స్టాక్ రిలేటెడ్గా డేటా మీకు కింద రిఫ్లెక్ట్ అవుతుంటుంది. తర్వాత అలర్ట్స్, ఇందాకే మాట్లాడుకున్నాం ఎలా మనం అలర్ట్స్ని ప్లేస్ చేయొచ్చని. అలర్ట్ ట్రిగ్గర్ అయిన తర్వాత మీకు స్క్రీన్ పైన నోటిఫికేషన్ గాను ఈమెయిల్గా కూడా అలర్ట్ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. దాని కింద మీకు కనిపిస్తున్నది న్యూస్ పేపర్ టైప్లో, అది న్యూస్ అనమాట. ఏదైనా పర్టికులర్ స్టాక్ రిలేటెడ్గా న్యూస్ అంటారు, కానీ అంత అప్ టు డేట్గా అయితే మనకి ఇక్కడ న్యూస్ అయితే అప్డేట్ అవ్వవు. అండ్ దాని కింద డేటా విండో, ఇదేంటంటే స్క్రీన్ పైన మౌస్ని ఎక్కడైతే ఉంచుతూ ఉంటామో, ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్యాండిల్, రెడ్ క్యాండిల్ దగ్గర ఉంచాను కదా, అక్కడ గమనించండి ఆ రెడ్ క్యాండిల్ ఎప్పుడు ఓపెన్ అయింది, ఎప్పుడు క్లోజ్ అయింది, హై ఎంత, లో ఎంత, ఆ పర్టికులర్ రెడ్ క్యాండిల్లో ఎంత చేంజ్ కనిపిస్తుంది అన్న డేటా అక్కడ ఉంటుంది. యూజువల్గా ఈ డేటా మనకి టాప్ సైడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. టాటా స్టీల్ దాని పక్కనే డేటా కూడా ఉంది కదా, అక్కడ కూడా సేమ్ డేటానే, ఇక్కడ కూడా సేమ్ డేటానే. దాని తర్వాత వాల్యూమ్ గెయినర్స్ అని, ప్రైస్ చేంజింగ్, పాజిటివ్గా అవుతున్నవి, ప్రైస్ చేంజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, నెగిటివ్గా అవుతున్నవి, ఇలా మనం లిస్ట్ చేసుకోవచ్చు. యూజువల్గా మీరు ఒకవేళ కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసి ఈ సెక్షన్కి వచ్చారంటే ఎన్ఎస్సి ఉండవు అనమాట, మీకు యూఎస్కి సంబంధించినవి మేబీ ఉండొచ్చు. ఇలా యూఎస్ ఎక్స్చేంజ్ అని ఉందా, అది క్లిక్ చేశారంటే అన్ని ఎక్స్చేంజెస్ మనకు అపియర్ అవుతాయి. అందులో ఇండియాని సెలెక్ట్ చేసుకొని అందులో వాల్యూమ్ గెయినర్స్ని సెలెక్ట్ చేస్తే మనకి ఇండియాకి సంబంధించిన వాల్యూమ్ గెయినర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. అలా ఇక్కడ హాట్ లిస్ట్ ఒక ఫైర్ షేప్లో సింబల్ కనిపిస్తుందా, అక్కడ మనం ఒక సెట్ ఆఫ్ స్టాక్స్ వాల్యూమ్ పరంగా కానీ ప్రైస్ పరంగా కానీ చేంజ్ అవుతున్న స్టాక్స్ని ఇక్కడ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి ఉంచుకోవచ్చు. ఇప్పుడైతే నేను వాల్యూమ్ గెయినర్స్ని యాడ్ చేశాను. మీకు అలా కాదు అనుకుంటే ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి, వాల్యూమ్ గెయినర్స్, పర్సంటేజ్ చేంజ్ గెయినర్స్, పర్సంటేజ్ చేంజ్ లూజర్స్, ఇలా సెట్ ఆఫ్ కండిషన్స్తో మనకి చాలా స్టాక్స్ అయితే మన వాచ్ లిస్ట్లో వచ్చి యాడ్ అవుతాయి. నెక్స్ట్ క్యాలెండర్, దీంట్లో గ్లోబల్ ఈవెంట్స్ అండ్ కమింగ్ డేస్లో ఏ రిజల్ట్స్ పోస్ట్ అవబోతుంది అనే డేటా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఐడియాస్, ఒకవేళ మీరు ఎవరినైనా ఫాలో అవుతుంటే వాళ్ళు పోస్ట్ చేసే ట్రేడింగ్ ఐడియాస్ ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇది పబ్లిక్ చార్ట్, ఇందులో చాలా గ్రూప్స్ ఉంటాయి. క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా, స్టాక్స్ రిలేటెడ్గా చాలా గ్రూప్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నేను ఇలాంటివి అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. దాంట్లో అన్నెసరీ డిస్కషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ మనం ఏదో నేర్చుకోవాలని వాటిలోకి వెళ్తాం, కానీ ఫైనల్ అది ఫ్రూట్ఫుల్గా ఉండదు. కాబట్టి నేను ఇలాంటి గ్రూప్స్లో అయితే మోస్ట్లీ నేను జాయిన్ అవ్వను. జస్ట్ మీరు వెళ్ళి ఎలా మాట్లాడుకుంటున్నారు, ఏం డిస్కస్ చేస్తున్నారని చూడాలంటే చూడొచ్చు. దాని కింద చార్ట్ ఉంటుంది. మీరు ఎవరికైనా పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు, ప్రైవేట్గా మెసేజ్ చేయొచ్చు. ట్రేడింగ్ వ్యూలో ఉన్న వాళ్ళకి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా కూడా ప్రైవేట్గా ఎవరైనా చాట్ మెసేజెస్ పంపించవచ్చు. సో నా సజెషన్ అయితే ఒకవేళ ఎవరైనా మీకు చాట్ మెసేజెస్ పంపిస్తుంటే దెన్ అంత ఈజీగా రెస్పాండ్ అయ్యి, ఒకవేళ వాళ్ళ సాఫ్ట్వేర్, స్పెషల్లీ నేను స్టార్టింగ్ డేస్లో ఓపెన్ చేసినప్పుడు అయితే కొన్ని ఆల్గో సాఫ్ట్వేర్స్ని సెల్ చేస్తామని, కొన్ని సిగ్నల్స్ ఇచ్చే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఇక్కడ బై ఇక్కడ సెల్ అని, వాటిని ఇస్తామని ఎలా మీకు మెసేజెస్ అయితే ఉంటాయి. నాకైతే అలాంటి వాటి మీద పర్సనల్గా నాకైతే అంత పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదు.
బికాస్ అలా నిజంగా ఒక సాఫ్ట్వేర్తో అయిపోయి ఒక ఆల్గో ట్రేడ్తో అయిపోయే పని అయితే దాని ఎవరు కూడా పర్టికులర్గా సిస్టమ్ ముందు కూర్చొని ట్రేడ్ చేయరు. ఫార్ములాస్ ఆర్ ఆల్గారిథమ్స్ కాదు ట్రేడ్ని నడిపించేవి, సైకాలజీ అది హ్యూమన్స్కి మాత్రమే ఉంటుంది. అది ఎప్పుడైతే మీరు విన్ అవ్వగలరో అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. ఇంకైతే మోస్ట్లీ ఇంకా మిగతావి ఏం డౌన్ సైడ్ మనకి ఏం నీడ్ ఉండదు. నెక్స్ట్ ఐడియా స్ట్రీమ్ అని కనిపిస్తుంది. మనం ఎవరినైనా ఫాలో అవుతుంటే అక్కడ మనకు అలా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఇది స్ట్రీమ్స్, ఇవి ట్రేడర్స్ ఒక స్ట్రీమింగ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ కిందది నోటిఫికేషన్స్, రెగ్యులర్ అప్డేట్ ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ లో కనిపిస్తూ ఉంటుంది. దాని కింద ఇక్కడ అప్ యారో మార్క్ అండ్ డౌన్ యారో మార్క్ ఉందా, అది నార్మల్ యూజర్స్ కాదు. కొంతమంది ట్రేడింగ్ వ్యూతో బ్రోకర్ని కనెక్ట్ చేసేస్తారు, మీన్స్ ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టేలా. కానీ మన ఇండియన్ బ్రోకర్ని మనం కనెక్ట్ చేయలేం కాబట్టి అది మనకి ఇక్కడ కనిపించదు. అండ్ లాస్ట్ది మార్కెట్ డెప్త్, అది లైక్ ఏ ప్రైస్ దగ్గర ఎంతమంది బయర్స్ ఆ సెల్లర్స్ ఉన్నారని మార్కెట్ డెప్త్ అది. కాకపోతే ఇందులో అంత అక్యురేట్గా లైక్ టైం టు టైం మనకి బయర్స్ ఇక్కడ ఉన్నారు ఇంతమంది, సెల్లర్స్ ఇక్కడ ఉన్నారు ఇంతమంది అన్న డేటా అయితే అంత అక్యురేట్గా నేను చూసిన స్టాక్స్లో అయితే కనిపించలేదు. ఒకసారి మీరు చెక్ చేయండి, బట్ ఈ డేటాని అయితే నేను అంతగా యూజ్ చేయను. అండ్ అలానే కిందకు వచ్చారంటే లేయర్స్లో పేపర్స్ కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేశారనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే ఈ చార్ట్ పైన ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ నేను ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేశాను. ఇక్కడ హారిజాంటల్ లైన్ మీకు రిఫ్లెక్ట్ అయింది. ఇండికేటర్స్లో ఆర్ఎస్ఐని అప్లై చేస్తున్నాను. ఆర్ఎస్ఐ మీకు చార్ట్ పైన ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక ఇండికేటర్ని మాత్రమే, పర్టికులర్ ఇండికేటర్ని మాత్రమే మీరు హైడ్ చేయాలనుకుంటున్నారు, అన్నీ రిమూవ్ చేయకూడదు, జస్ట్ ఒక్కటే మీరు హైడ్ చేయాలనుకుంటే ఈ లేయర్స్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుందా, దాని దగ్గరికి వచ్చి ఇలా ఐ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తుంటే హైడ్ అవుతుంది, ఒకటే హైడ్ అవుతుంది. ఆర్ ఆర్ఎస్ఐని హైడ్ చేయాలి, అదొకటే హైడ్ అవుతుంది. ఇలా మనకు కావాలనుకున్నవి మనం హైడ్ చేసుకోవచ్చు. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇక్కడ ఉన్న పేపర్లో ఉందా లేయర్స్ మీనింగ్ ఏంటంటే, అది క్లిక్ చేస్తారంటే చార్ట్ పైన ఏవే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. వద్దనుకున్నవి ఇలా డిలీట్ చేసేయచ్చు, కావాలనుకున్నవి అలా ఉంచవచ్చు, లేదా ఆ పాయింట్లో మనకు కనిపించకూడదు అనుకున్నవి హైడ్ కూడా చేయొచ్చు. దాని కింద క్వశ్చన్ మార్క్ అని ఉంటుంది. ఇది యూజువల్గా ఏదైనా ఒక వెబ్సైట్ రిలేటెడ్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా, క్వశ్చన్స్ ఉన్నాయా, వాటి రిలేటెడ్గా ఉన్న ఆన్సర్స్ అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి. మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే అక్కడ సెర్చ్ చేశారంటే అది ఆల్రెడీ అడిగిన వాళ్ళకి ఆన్సర్స్ ఉంటాయి కదా, అవి కనిపిస్తుంటాయి. సో ఇది మన రైట్ ప్యానల్. ఇప్పుడు డౌన్ సైడ్ గమనించారనుకోండి, డౌన్ సైడ్ గమనిస్తే స్టాక్ స్క్రీనర్ అని కనిపిస్తుంది. ఇక్కడ జస్ట్ స్టాక్స్ని చూపించడం కాదు, ఇక్కడ ఫిల్టర్స్ అని ఉందా, ఇది క్లిక్ చేశారంటే అది ఎన్ఎస్సిలో ఉన్నదైనా పర్లేదు, ఆర్ పర్టికులర్గా నిఫ్టీ 50లో ఆర్ బ్యాంక్ నిఫ్టీలో ఉండాలని మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటూ ఆ స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటల్, లాస్ట్ 10 days ఒక యావరేజ్ వాల్యూమ్ ఎంత ఉండాలి, లేకపోతే ప్రైస్ ఎంత ఉండాలి, ప్రైస్ ఎంత మూవ్ ఉండాలి, ఇవన్నీ ఎంటర్ చేసినామంటే స్టాక్స్ కింద మనకి ఫిల్టర్ అయ్యి మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్టాక్స్ కింద మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. టెక్స్ట్ నోట్స్ అని కనిపిస్తుంటుంది. లైక్ మీరు ఏదో చూస్తున్నారు, ఇక్కడ ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఆ పాయింట్లో మీకు ఏదైనా ఐడియా వచ్చింది, అది నోట్ చేయాలనుకుంటున్నారు, దాని వెంటనే ఇక్కడ న్యూని క్లిక్ చేస్తే మీకు ఒక టెక్స్ట్ నోట్ వస్తుంది, కింద మీరు అనుకున్నది కూడా టైప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పైన ఎడిటర్ అని కనిపిస్తుంది కదా, ఒక పర్టికులర్ ట్రేడింగ్ సెటప్ని మనం కోడ్ రూపంలో చేంజ్ చేసి ఇక్కడ కానీ అప్లై చేస్తే అది మనకి చార్ట్ పైన అప్లై అవుతుంది. ఒక సెట్ ఆఫ్ కండిషన్స్ సాటిస్ఫై అయితే బై అని లేదంటే సెల్ అని కూడా మనం ఇక్కడ చార్ట్ పైన మెన్షన్ చేయొచ్చు. అలా చేసిన తర్వాత స్ట్రాటజీ టెస్టర్లోకి వచ్చామంటే దాన్ని ఏ సెటప్ని అయితే మనం చార్ట్ పైన చూస్తున్నామో లాస్ట్ 1 yearలో ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ మనం సెలెక్ట్ చేసుకొని అది ఎంత బాగా వర్క్ అయింది, ఎన్నిసార్లు పాజిటివ్గా ఉంది, ఎన్నిసార్లు నెగిటివ్గా ఉంది, నెగిటివ్ అయినప్పుడు కూడా బిగ్గెస్ట్ నెగిటివ్ ఎంత అయింది, రిస్క్ రివార్డ్ రేషియో ఎలా ఉందో అదంతా కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో అలా మాకు ఆటోమేటిక్గా చార్ట్ పైన అది రిఫ్లెక్ట్ అవ్వాలి, ప్రతిసారి మేము గమనించేలా కాకుండా అనుకుంటే దానికోసం పైన స్క్రిప్ట్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్గా ట్రేడింగ్ వ్యూ వాళ్ళే ఎంటైర్ స్క్రిప్ట్ని ఎలా మీరు అర్థం చేసుకోవాలి, దాన్ని మీరు ఎలా ఫ్రేమ్ చేసుకోవాలని వాళ్ళైతే ఇక్కడ మీకు డేటాను ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇది అందరికీ నీడ్ అయితే కాదు, వెరీ సీరియస్గా ఎవరైతే బ్యాక్ టెస్ట్ చేయాలి, నాకు అది అర్థం కావాలి, ఇలా స్క్రిప్ట్ ద్వారా కొన్ని ఇండికేటర్స్ని డిజైన్ చేసుకోవడం ఇలా నాకు కనిపిస్తుంది, దాన్ని నేను కూడా అర్థం చేసుకోవాలనుకుంటేనే, అది టైం ఉంది, ఎనర్జీ ఉంది అనుకుంటేనే మనం దాని సైడ్ వెళ్ళాలి. లేదంటే నీడ్ లేదు, మీకు ఏదైనా సిస్టమ్ బెటర్గా వర్క్ అవుతుంది, ఆ సింపుల్ సిస్టమ్ మీద వర్క్ చేద్దాం అనుకుంటే వాటి మీద అంత టైం స్పెండ్ చేయాల్సిన నీడ్ లేదు. మీకు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారా, కంపల్సరీగా నేర్చుకోవాలనుకుంటున్నారంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కూడా ఫర్దర్గా దాని రిలేటెడ్గా వర్క్ చేస్తూ బ్యాక్ టెస్ట్ చేస్తూ నేను ఎప్పుడైతే ఇంప్రూవ్ అయ్యాను అనుకుంటానో నేను అప్పుడే దాని గురించి వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ స్ట్రాటజీ టెస్టర్, ఇందాక అనుకున్నాం కదా, ఇక్కడ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ స్ట్రాటజీ టెస్టర్లో మనకి ఎంటైర్ డేటా అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫైనలీ ట్రేడింగ్ ప్యానల్, దీని ద్వారా మనకి ఏం యూజ్ లేదు. ఇవి బ్రోకింగ్ కంపెనీస్, ఇండియన్ కాదు, గ్లోబల్గా క్రిప్టో రిలేటెడ్గా కానీ ఫారెక్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా ఉండే బ్రోకర్స్ మనకి నీడ్ అయితే లేదు. సో ఇక్కడతో ఈ ప్యానల్ కూడా మనకి డౌన్ సైడ్ ప్యానల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా 1 day, 5 day, మంత్లీ అని. మీనింగ్ అనుకుందాం, మంత్లీ సెలెక్ట్ చేశారంటే సో లాస్ట్ 1 monthలో ప్రైస్ ఎలా మూవ్ అయిందని ఇలా చూపిస్తుంది. 3 months క్లిక్ చేస్తే లాస్ట్ 3 monthsలో ప్రైస్ ఎలా మూవ్ అయింది, అలా పర్టికులర్ టైం ఫ్రేమ్ YTD అంటే ఇయర్ టిల్ డేట్ అనమాట, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలా మూవ్ అయిందని కూడా
మనం ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఆ గ్లోబల్గా ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది, ఆ రోజు ఆ స్టాక్ ఎలా రియాక్ట్ అయిందని మీరు తెలుసుకోవాలనుకుంటే ఏదైనా పర్టికులర్ డేట్కి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. ఆర్ ఏదైనా ఒక పర్టికులర్ రేంజ్, ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఒక 10 days పాటు ప్రైజెస్లో ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ కనిపించాయి అనేది మనం ఆ రేంజ్కి వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు. అండ్ అలా ఎండ్కి వస్తున్నామంటే అక్కడ మనకి UTC 5:30 అని ఉంటుంది. ఇంకేదైనా మీకు ఉందనుకోండి టైం జోన్, దాన్ని అది మీరు 5:30 కోల్కతా టైం ఫ్రేమ్ UTCకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మన ఇండియన్ టైమింగ్స్కి తగ్గట్టు చార్ట్ ఉంటుంది. నెక్స్ట్ పర్సంటేజ్ అని, లాగ్ అని, ఆటో అని ఉంటుంది. ఈ పర్సంటేజ్, లాగ్ అనేది అంత యూస్ఫుల్ అయితే కాదు. సో ఈ రెండింటిని అయితే టచ్ చేయొద్దు. ఈ రెండింటి వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏం లేదు. అండ్ ఫైనలీ మనం తెలుసుకోవాల్సింది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న డ్రాయింగ్ టూల్స్ గురించి. ఇవి ఇంపార్టెంట్. సో చార్ట్ని కొంత హంగామాగా, కొంత కలర్ఫుల్గా చేసేవి ఇవే. అందులో స్టార్టింగ్ క్రాస్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనకు చూసారా, ఇప్పుడు మనం మూవ్ చేస్తుంటే డాటెడ్గా ఒక ప్లస్ మార్క్తో ఉంది కదా క్రాస్ అని, దీనే క్రాస్ అంటారు. సో నాకు ఆ డాటెడ్ లైన్స్ వద్దు, ఈ డాట్ కూడా వద్దు, జస్ట్ నాకు ఒక మౌస్ యారో మార్కే కావాలనుకుంటే యారోని క్లిక్ చేశారంటే జస్ట్ ఇలా ఉంటుంది. దీని ద్వారా ఏం ఉపయోగం ఉండదు. అట్లీస్ట్ ఆ క్రాస్ వల్ల అయినా మనం సపోర్ట్, రెసిస్టెన్స్ ఇవేం డ్రా చేయకుండా కూడా ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గరికి వెళ్ళి హారిజాంటల్గా ప్లేస్ చేస్తే మనకి అర్థమైపోతుంది అది సపోర్ట్ లైన్ని మేక్ చేస్తుందా లేదా అని. సో క్రాస్ అయితే మనం అలా మెయింటైన్ చేయడమే బెటర్. దాని కింద కనిపిస్తుంది చూసారా, ఇది మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసేది హారిజాంటల్ లైన్. లైక్ మనం ఏదైనా సపోర్ట్ అనుకున్నాం ఆర్ ఒక రెసిస్టెన్స్ని డ్రా చేయాలనుకుంటే, ఎక్కడైతే మనకి మల్టిపుల్ టైమ్స్ ఒక ప్రైస్ రిజెక్ట్ అవుతూ లేదంటే సపోర్ట్ తీసుకుంటూ ఉందని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో అది ఎగ్జాక్ట్గా మనం చూసి క్లిక్ చేసామంటే అక్కడ ఒక లైన్ డ్రా అయిపోతుంది. అలాగే ట్రెండ్ లైన్ అని చూస్తూ ఉంటాం. ఈ ట్రెండ్ లైన్లోనే ఉంది మీనింగ్, ట్రెండ్ అని. ఒకవేళ ఏదైనా స్టాక్ హైయర్ హైస్, హైయర్ లోస్కి వెళ్తూ ఉంటే ఇలా ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేసుకొని ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ అదే ట్రెండ్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని కూడా మనం ఇలా ట్రెండ్ లైన్స్ని డ్రా చేయొచ్చు. ట్రెండ్ లైన్స్ డ్రా చేసినప్పుడు ఆర్ సపోర్ట్, రెసిస్టెన్స్ని డ్రా చేసినప్పుడు ఎన్ని ఎక్కువ క్యాండిల్స్కి మనం అది టచ్ చేస్తూ మూవ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో ఆ లైన్ ప్రైస్ రెస్పెక్ట్ చేయడానికి కూడా అంత ప్రాబబిలిటీ పెరుగుతుంది. 2 లైన్స్ కాకుండా ఇంకా మనకి చాలా లైన్స్ కనిపిస్తాయి. యారో అంటే ఒక డైరెక్షన్లోనే వెళ్తుంది, ఫ్రంట్కే వెళ్ళాలి ఆ లైన్ అనుకుంటే ఈ యారోని క్లిక్ చేసి ఎంతవరకు అయితే మనం అది మూవ్ అవ్వాలనుకుంటామో, ఆ లైన్ మూవ్ అవ్వాలనుకుంటామో అలా క్లిక్ చేసి దాని ఆ ప్రైస్ రేంజ్ని మనం గమనించవచ్చు. మీరు గమనిస్తుంటే ఏ లైన్ని మనం డ్రా చేస్తున్నా ఆ లైన్ని మనం ప్లేస్ చేసిన వెంటనే పైన మనకి ఇది కనిపిస్తుంది. సో ఇది ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు క్లిక్ చేస్తే ఇక్కడ నాకు బ్లూ కలర్లో ఉంది. ఇప్పుడు నేను బ్లూ నుంచి రెడ్కి మారిస్తే ఇక్కడ రెడ్కి మారింది. రెడ్ మారాక ఆ లైన్ విడ్త్ చాలా తక్కువగా ఉంది. నేను ఇంకా విడ్త్ని పెంచాలనుకుంటుంటే ఆ పెన్ మార్క్ పక్కనే 1px అని ఉంటుంది. అక్కడ 2px సెలెక్ట్ చేస్తే ఇంకొంత విడ్త్ పెరుగుతుంది. అలా 3, అలా 4, అలా ఇంకా విడ్త్ని మనం పెంచవచ్చు. దాని పక్కన ఇది లైన్ వద్దు, నాకు డాటెడ్ లైన్స్ కావాలి ఆర్ డాషెడ్ లైన్స్ ఆర్ డాటెడ్ లైన్స్ కావాలనుకుంటే అది క్లిక్ చేసినా మీకు ఇలా లైన్ కూడా డిఫరెంట్ ఫార్మాట్లో కనిపిస్తుంది. ఆర్ ఆ పర్టికులర్ లైన్ దగ్గర మీరు అలర్ట్ని ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ ప్రైస్ కంటే పైకి వచ్చినా కిందకు వచ్చినా మీకు అలర్ట్ కావాలనుకున్న అలర్ట్ సింబల్ని క్లిక్ చేయొచ్చు. మీరు డ్రా చేసిన ఆ డ్రాయింగ్ ఎక్కడికి మూవ్ అవ్వకూడదు, అలా లాక్ అయిపోవాలనుకుంటే లాక్ సింబల్ని కూడా వేసేయచ్చు. అది యారో. అలా మీకు డిఫరెంట్ లైన్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. అందులో ఇంపార్టెంట్గా ఈ హారిజాంటల్గా కానీ ఆర్ ఈ ట్రెండ్ లైన్ కానీ కాకుండా ఇంపార్టెంట్గా మనం యూజ్ చేసేది ప్యారలల్ ఛానల్. ఇదేంటంటే ప్రైస్ ఒక పర్టికులర్ రేంజ్లోనే మూవ్ అవుతుంది అనుకోండి, ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యాకే మనం యాక్టివిటీని తీసుకుందాం అనుకుంటే దాన్ని మనం ఇలా ప్యారలల్ ఛానల్ని ఆ రేంజ్లో డ్రా చేసి అక్కడ మనం క్లిక్ చేసి అక్కడ కూడా అలర్ట్ పెట్టచ్చు. ఆ రేంజ్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత నన్ను అలర్ట్ చేయని. సో ఇలా ప్యారలల్ ఛానల్ డ్రా చేసి ఆ రేంజ్ని మనం చూడొచ్చు. ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయితే నాకు అలర్ట్ ఇవ్వని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. దీంతో పాటు ఇన్ఫో లైన్ అని కనిపిస్తుంది. ఇదేంటంటే ఒక పర్టికులర్ క్యాండిల్ దగ్గర నుంచి ఇన్ఫో లైన్ని డ్రా చేశారనుకోండి మీకు నచ్చిన దగ్గరికి, ఆ పర్టికులర్ క్యాండిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన క్యాండిల్ నుంచి ఎండ్ చేస్తున్న క్యాండిల్ వరకు ఎన్ని బార్స్ ఉన్నాయి, అక్కడ వరకు ప్రైస్ ఎంత పెరిగింది, ఏ యాంగిల్లో పెరిగింది. యాంగిల్ అనేది కూడా ట్రేడింగ్లో కొంత ఇంపార్టెంట్గానే చూస్తుంటారు. స్టీప్గా పెరిగిపోతే, ఒకేసారి సడన్గా పెరిగిపోతే ఆ ప్రైస్కి స్టెబిలిటీ ఉండదు. కొంత స్లోగా గ్రాడ్యువల్గా పెరుగుతుంది అనుకోండి, లైక్ కొంత కరెక్ట్ అవుతూ కొంత పెరుగుతూ కొంత కరెక్ట్ అవుతూ కొంత పెరుగుతూ ఆ ప్రైస్కి కొంతవరకు స్టెబిలిటీ ఉంటుంది. సో అలా ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ వరకు ఎన్ని బార్స్ ఉన్నాయి, ఎంత పెరిగింది ఆ స్టాక్ అని తెలుసుకోవడానికి ఇన్ఫో లైన్ వాడతారు. ఇంకా మిగతావి నేనైతే పర్టికులర్గా ఎక్కువగా యూజ్ చేయను. ఒకవేళ మీరు టెస్ట్ చేయాలనుకుంటున్నా వాటిని క్లిక్ చేసి మీరు చార్ట్ పైకి వచ్చి అప్లై చేస్తున్నారంటే మీకే అర్థమైపోతుంది. దాని కింద మీకు ఒక 4 లైన్స్ ఉన్నట్టు కనిపిస్తుంటుంది. దాంట్లో మీకు చాలా నేమ్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్. అది పర్సనల్గా నేనైతే ఎక్కువగా వీటిని యూజ్ చేయలేదు అండ్ దీని ద్వారా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని కూడా నేను ఎక్కడ వెళ్ళలేదు కాబట్టి నేను వీటిని చెప్పట్లేదు మీకు. ఒకే ఒకటి మన మెయిన్ ఛానల్ కూడా డిస్కస్ చేసుకుంది, ఫిబొనాచి రిట్రేస్మెంట్. ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ పై నుంచి కింద పడుతుంది లేదంటే కింద నుంచి పైకి వెళ్ళింది అనుకుంటే అది నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎక్కడ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని
మనం ఇలా ఫిబొనాచి రిట్రేస్మెంట్ని డ్రా చేసి అర్థం చేసుకోవచ్చు. ఇది మన మెయిన్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ కమింగ్ డేస్లో ఇండికేటర్స్ రిలేటెడ్గా మాట్లాడుకునేటప్పుడు కూడా నేను మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని కింద మీకు ఒక బ్రష్ అనే సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే మీకు చాలా కనిపిస్తాయి. ఇదే యాక్చువల్గా చార్ట్ని ఎంత క్లమ్జీగా చేయాలంటే అంత క్లమ్జీగా చేస్తాయి. జస్ట్ బ్రష్ని క్లిక్ చేసి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, లేదంటే ఈ జోన్ దగ్గర రిజెక్షన్ జరిగిందని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ టూల్ యూజ్ అవుతుంది అనమాట. అలా కాదు, ఇలా డ్రా చేయడం కంటే కూడా కొంత హైలైట్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఇక్కడ నాకు రెసిస్టెన్స్ ఉంది అండ్ మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు సపోర్ట్ తీసుకుంది, ఇలా చెప్పడానికి కూడా ఈ టూల్స్ని మనం యూజ్ చేయొచ్చు. అండ్ మోస్ట్లీ ఎక్కువగా యూజ్ చేసేది రెక్టాంగిల్. సో ఇలా ప్యారలల్ ఛానల్ కంటే కూడా రెక్టాంగిల్ని ఇలా డ్రా చేసి ఈ జోన్లో కన్సాలిడేషన్ ఉంది, పర్టికులర్లీ ఈ జోన్లో కన్సాలిడేషన్ ఎక్కువగా ఉందని ఒక రెక్టాంగిల్ ద్వారా కూడా మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. నెక్స్ట్ పాత్ అని ఉంటుంది, అది క్లిక్ చేశారంటే సో ప్రైస్ ఇలా పెరిగి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇలా ఇంతవరకు పెరిగి అగైన్ డౌన్ అయ్యి ఇలా ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ ఉంటుంది. ఆర్ ఏదైనా ఒక పర్టికులర్ ప్యాటర్న్ని మనం హ్యాండ్తోనే డ్రా చేయడానికి కూడా ఇలా మూవ్ అయితే మనం ఈ ప్యాటర్న్ అంటామని చెప్పడానికి కూడా ఈ టూల్ మనకి యూజ్ అవుతుంది. మోస్ట్లీ ఇది ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి యూజ్ అయ్యే టూల్సే, మనకు పెద్దగా యూజ్ అవ్వవు. దీంట్లో నేను పర్సనల్గా ఎక్కువగా యూజ్ చేసేది రెక్టాంగిల్ని. నెక్స్ట్ టెక్స్ట్ అని ఉంటుంది, ఇది ఏదైనా పర్టికులర్ రెసిస్టెన్స్ మీరు లైన్ ద్వారా కాకుండా టెక్స్ట్ ద్వారా సపోర్ట్ అని కానీ రెసిస్టెన్స్ అని కానీ మీరు నోట్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే దాని ద్వారా టెక్స్ట్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే ఇలా మనకు టెక్స్ట్ వస్తుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు కావాలనుకున్న బ్యాక్గ్రౌండ్కి మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దాని కింద డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్, మనం ఏదైనా ఒక పర్టికులర్ చార్ట్ ప్యాటర్న్ కానీ లేకపోతే ఎలైట్ వేవ్స్ రిలేటెడ్గా మీరు డ్రా చేయాలనుకుంటున్నా వీటిల్ని యూజ్ చేస్తే మనం మాన్యువల్గా డ్రా చేసేదానికంటే వీటిల ద్వారా కొంత ఈజీగా వాటిని డ్రా చేయొచ్చు. దాని కింద వచ్చేది చాలా ఇంపార్టెంట్ది అండ్ డేట్ అండ్ ప్రైస్ రేంజ్ ఉంటుంది. ఇదేంటంటే ఈ పాయింట్ నుంచి ప్రెసెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని డేస్ పట్టింది ప్రైస్ మూవ్ అవడానికి అండ్ ఆ లోపు ప్రైస్ ఎంత పెరిగింది అనేది కూడా మనం ఇలా ఒక బాక్స్ ద్వారా ఇక్కడ స్టార్ట్ చేసి మనకు కావాలనుకున్న క్యాండిల్ ఆర్ డే దగ్గర ఎండ్ చేస్తే ఎన్ని డేస్ పట్టింది, 196 డేస్ పట్టింది. ఇన్ బిట్వీన్ 133 బార్స్ ఉన్నాయి, 133 డే క్యాండిల్స్ ఉన్నాయి, మీన్స్ అన్ని ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. అందులో ప్రైస్ ఎంత మూవ్ అయింది, 36.9 నియర్లీ 37% దగ్గరగా మూవ్ అయింది. సో ఇలా మనకి డేట్ అండ్ ప్రైస్ రేంజ్ బాక్స్ చెప్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని రోజుల్లో వెళ్ళిందని తెలుసుకోవాలనుకుంటే డేట్ రేంజ్, ఆర్ నాకు డేట్తో సంబంధం లేదు కేవలం ప్రైజే కావాలి, ఇలా 36.9% అని ఉందా, అలా నాకు అది మాత్రమే కావాలనుకుంటే ప్రైస్ రేంజ్ బాక్స్ని సెలెక్ట్ చేసి కూడా మనం డ్రా చేయొచ్చు. బట్ వీటన్నిటిలోకి ఇంపార్టెంట్ది లాంగ్ అలాగే షార్ట్ పొజిషన్, అదేంటనేది కూడా మాట్లాడుకుందాం. ఈ లాంగ్ పొజిషన్ అనుకుందాం, మీరు ఇక్కడ బై చేయాలనుకుంటే ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఆధారంగా చేసుకొని మీ టార్గెట్ని ఇక్కడ మీ స్టాప్ లాస్ని ఇక్కడ ప్లేస్ చేశారనుకోండి, దెన్ మీ రిస్క్ రివార్డ్ ఎంత, మీన్స్ స్టాప్ లాస్ పెట్టిన దాని ప్రకారం మీకు వచ్చే మ్యాక్స్ లాస్ ఎంత, టార్గెట్ పెడితే మీకు వచ్చే మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత, ఆ పర్టికులర్ ట్రేడ్ రిలేటెడ్గా ఉన్న రిస్క్ రివార్డ్ ఎంత అనేది కూడా ఇక్కడ మీకు కనిపించేస్తుంది. అలాగే షార్ట్ కూడా మీరు పర్టికులర్ దగ్గర మీరు సెల్ చేద్దాం అనుకుంటే మార్కెట్ పడుతుందని, ఒకవేళ మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే ఎక్కడ స్టాప్ లాస్ని పెట్టాలి, ఒకవేళ ఫాల్ అయితే ఎక్కడ టార్గెట్ని పెట్టాలి, ఇలా మీరు డిసైడ్ చేసుకుంటే కూడా మీ రిస్క్ రివార్డ్ మీన్స్ మీకు ఎంత లాస్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఈ లాంగ్ అలాగే షార్ట్ పొజిషన్ ద్వారా అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్ అంటేనే ప్రాబబిలిటీ, అందులో మన రిస్క్ రివార్డ్ని తెలుసుకుంటూ ప్రతి ట్రేడ్లో కూడా కేర్ఫుల్గా ఆర్డర్స్ని ప్లేస్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి చార్ట్ని చూస్తూ ఎంతవరకు మన టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎక్కడ స్టాప్ లాస్ని పెడుతున్నాం అనేది కూడా ఒకసారి ఐడియా తెచ్చుకున్న తర్వాతే ట్రేడ్ తీసుకోవడం బెటర్. సో ఇలా దీని కారణంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇవి కాకుండా నేనైతే పర్సనల్గా వీటిలో ఏవి కూడా అంతగా యూజ్ చేయను. ఇవి ఎమోజీస్, ఆ ఎమోజీని క్లిక్ చేసి మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ ట్యాప్ చేశారంటే క్లిక్ చేశారంటే అక్కడ ఎమోజీ వస్తుంది. దాని కింద స్కేల్ అని కనిపిస్తుంది, ఇది కొంత అడ్వాంటేజే. ఒక పాయింట్ నుంచి ప్రైస్ ఎంత మూవ్ అయింది, ఒక పాయింట్ వరకు ఎంత మూవ్ అయింది, ఎన్ని డేస్ పట్టింది, ఎన్ని బార్స్ ఉన్నాయి, ఎంత పర్సెంట్ ఫాల్ అయింది ఆర్ గెయిన్ అయింది అన్నదంతా కూడా ఈ స్కేల్ ఈ మెజర్ ద్వారా తెలుస్తుంది. ఇది క్లిక్ చేసి ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఇంకొక పర్టికులర్ పాయింట్ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఎంటైర్ డేటా, ఎన్ని డేస్ పట్టింది, ఎంత ప్రైస్ ఫాల్ అయింది, ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది అన్న డేటా అంతా కూడా మనం ఈ మెజరింగ్ స్కేల్ని యూజ్ చేసి ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి స్టాక్ మధ్యలో ఉన్నది ఆర్ ఇండెక్స్ మధ్యలో ఉన్న డేటాని కూడా గమనించవచ్చు. దాని బిలో మనకి జూమ్ ఇన్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేశారంటే ఏదైనా ఒక పర్టికులర్ సెగ్మెంట్లో మీకు ఏదైనా క్యాండిల్ స్టిక్ కనిపిస్తుంది. బట్ మీరు దాన్ని ఇంకా డీటెయిల్గా చూడాలనుకుంటే బటన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేశారనుకోండి, దీని ఇలా మనకు ఒక బాక్స్ వస్తుంది. దెన్ మనకి ఏ క్యాండిల్స్ని అయితే మనం ఏ క్యాండిల్స్ని అయితే చూద్దాం అనుకుంటున్నాం ఆ క్యాండిల్స్ని కూడా మనకి జూమ్ ఇన్ అవుతాయి. జూమ్ ఇన్ మనం క్లిక్ చేసిన తర్వాత ఇలా మనం చార్ట్ని జూమ్ ఇన్ చేసిన తర్వాత జూమ్ అవుట్ అని కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. అది క్లిక్ చేసామంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది చార్ట్. దాని కింద మ్యాగ్నెట్ ఉంటుంది. మ్యాగ్నెట్ ఏంటంటే ఆ క్యాండిల్ ఒక డౌన్ సైడ్ విక్ కానీ లేకపోతే క్యాండిల్ ఒక బాడీ దగ్గరే మనం డ్రా చేయాలనుకుంటే ఇక్కడ ఈ మ్యాగ్నెట్ని సెలెక్ట్ చేస్తే అది బాడీ కానీ విక్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి టచ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. సో అది మనం మౌస్ని మూవ్ చేస్తుంటేనే అదే సెలెక్ట్ చేసేసుకుంటుంది.
ఏదైనా విక్ని కానీ బాడీని కానీ అదే సెలెక్ట్ చేస్తుంది మ్యాగ్నెట్ కారణంగా. మ్యాగ్నెట్ అంటే అట్రాక్షన్ కదా, మనం డ్రా చేస్తున్న లైన్కి కనిపిస్తున్న క్యాండిల్ స్టిక్స్కి మధ్యలో అట్రాక్షన్. అది స్ట్రాంగ్గా ఉండాలా వీక్గా ఉండాలా? స్ట్రాంగ్గా ఉందంటే మరీ కష్టం అవుతుంది, కాబట్టి వీక్గా ఉంచుకోవడం, లేదంటే అసలు నీడ్ లేదు, మనమే మన ఓన్గా కూడా డ్రా చేయొచ్చు. అండ్ డ్రాయింగ్ మోడ్ అనేది ఉంటుంది. డ్రాయింగ్ మోడ్ ఏంటంటే, ఇఫ్ నేను ట్రెండ్ లైన్స్ని గీయాలనుకుంటున్నాను, జస్ట్ నేను ఇంకెన్ని ట్రెండ్ లైన్స్ని కావాలంటే అన్ని ట్రెండ్ లైన్స్ని డ్రా చేసుకుంటూ ఉండొచ్చు. నార్మల్గా అయితే ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసిన తర్వాత డ్రాయింగ్ మోడ్లో లేకపోతే డ్రాయింగ్ మోడ్ని ఆఫ్ చేసి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసాం అనుకోండి, ఇంకో ట్రెండ్ లైన్ మనం డ్రా చేయలేము, మళ్ళీ ఇంకొకసారి అక్కడికి వెళ్ళి క్లిక్ చేయాలి. అలా కాకుండా డ్రాయింగ్ మోడ్లోకి వెళ్ళి మనం ఏదైతే డ్రా చేద్దాం అనుకుంటామో, లైక్ హారిజాంటల్ లైన్స్ని డ్రా చేద్దాం అనుకుంటుంటామో, అది మనం ఎన్నిసార్లైనా డ్రా చేసుకుంటూ ఉండొచ్చు. మల్టిపుల్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేద్దాం అనుకుంటే ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయడం కాకుండా ఈ డ్రాయింగ్ మోడ్ని యాక్టివేట్ చేసి హారిజాంటల్ లైన్ని క్లిక్ చేస్తే మల్టిపుల్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని మనం ఇలా డ్రా చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు చార్ట్ చూస్తే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. వాటన్నిటిని మనం రిమూవ్ చేయాలనుకున్నా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ డిలీట్ అని ఉందా, దాన్ని క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు. అది ఇక్కడ ఐ బటన్ ఉందా, అది క్లిక్ చేస్తే అన్నీ కూడా మనకి డిసప్పేర్ అయిపోతాయి. యూజువల్గా అది ఒకటి క్లిక్ చేస్తే మనం చేసిన డ్రాయింగ్స్ అండ్ చార్ట్ పైన ఉన్న ఇండికేటర్స్ కూడా డిసప్పేర్ అయిపోతాయి. అలా కాకూడదు, నాకు డ్రాయింగ్స్ మాత్రమే హైడ్ అవ్వాలి, ఇండికేటర్స్ ఉండిపోవాలంటే హైడ్ డ్రాయింగ్స్ అని మాత్రమే సెలెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఇండికేటర్స్ ఉంటాయి. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే అంతా డిసప్పేర్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని అలా క్లిక్ చేస్తే మళ్ళీ ఐ సింబల్ కనిపిస్తుంది అంటే అన్నీ కనిపిస్తాయి. లేదు పర్టికులర్గా ఇండికేటర్స్ని హైడ్ చేయాలి, డ్రాయింగ్స్ని హైడ్ చేయాలనుకుంటే ఇలా కూడా సెలెక్ట్ చేయొచ్చు. అండ్ డిలీట్ ఉంటుంది, డిలీట్ అనే క్లిక్ చేస్తే అన్ని డిలీట్ అయిపోతాయి ఇండికేటర్స్తో సహా. అరే ఏదైనా పర్టికులర్ డ్రాయింగ్ని మాత్రమే రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ డ్రాయింగ్ అని క్లిక్ చేస్తే మనం డ్రా చేసినవన్నీ పోతాయి. మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా ఈ పేపర్లా ఉంటాయని, మల్టిపుల్ లేయర్స్ లాగా, అది క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మనం డ్రా చేసినవి ఏవే ఉన్నాయి, మనం చేసిన ఈ గందరగోళం అంతా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఐ హోప్ ఇది మీకు అర్థమైందని. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అగైన్ ఇక్కడికి వచ్చి ఎండ్ అయ్యాం. ఇది ట్రేడింగ్ వ్యూ రిలేటెడ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. ఈ వెబ్సైట్ డెమో తర్వాత మన బ్రోకర్స్ రిలేటెడ్గా కూడా డెమో వీడియోస్ చేయండి అని అడిగారు. 5 years అండ్ జీరోదా అండ్ అప్ స్టాక్ ఇలా అడిగారు. మోస్ట్లీ మన ఛానల్లో రిఫర్ చేస్తున్న బ్రోకర్స్ అనే కాదు, మీరు ఇంకేదైనా ఇతర బ్రోకర్స్ రిలేటెడ్గా కూడా డెమో కావాలనుకుని ఈ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రిఫరల్ లింక్ ఉంటేనే కాదు, లేకపోయినా సరే మీరు ఒకవేళ ఎక్కువగా బ్రోకర్ని యూజ్ చేస్తుంటే దాని రిలేటెడ్గా కొన్ని డెమో వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తాను కమింగ్ డేస్లో. సో అది నాన్ కంటెంట్ కదా అని మాత్రం అనుకోవద్దు. బికాస్ బిగినర్స్ నేర్చుకుంటున్న పాయింట్లో వాళ్ళకి వెళ్ళి ట్రేడ్ చేయాలనుకుంటే వాళ్ళు యూజ్ చేస్తున్న ప్లాట్ఫామ్ రిలేటెడ్గా వాళ్ళకి ఒక ఐడియా ఉండాలి కదా. జస్ట్ ప్లాట్ఫామ్ అనే కాదు, వాళ్ళ రిలేటెడ్గా ట్రేడ్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే వచ్చే వాళ్ళ బ్రోకరేజ్ సమ్మరీ కానివ్వండి, ఆ ఛార్జెస్ కానివ్వండి, అసలు యాప్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏ ఉన్నాయి, ఇతర బ్రోకర్స్తో కంపేర్ చేస్తే ఏ అడ్వాంటేజ్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆన్ గోయింగ్లో మన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అయితే బ్రోకర్స్ అండ్ పార్టీ రిలేటెడ్గా డెమో వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే స్టార్టింగ్లో మెన్షన్ చేశాను కదా, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు డైరెక్ట్ వెబ్సైట్ కాకుండా మన ఛానల్ రిఫరల్ లింక్స్ మీకు ఉంటాయి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్. ఓపెన్ చేసే టైంలో డైరెక్ట్ వెబ్సైట్ కాకుండా ఆ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తే ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఫైనలీ ది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.